ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి మిమ్మల్ని అందరినీ క్రీస్తు నామములో అభినందిస్తున్నాను. మీ సమయాన్ని దేవుని సన్నిధిలో ఉంచి ఈ 2025 సంవత్సరాన్ని ప్రభు సాన్నిధ్యంలో మనం ఎదుర్కొన్నాం. మరొకసారి మీ ప్రక్క వైపు తిరిగి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుగులో చెప్పండి. మనం తెలుగు వారందరం తెలుగు మాట్లాడుకుందాం కాసేపు. ఆల్రైట్. ఈ సంవత్సరం దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయబోతున్నారని నమ్మి let us expect something great from the Lord and let us attempt great things for him. విలియం కేరీ గారు చెప్పినట్టుగా దేవుని కొరకు గొప్ప వాటిని చేద్దాం, దేవుని నుండి గొప్ప వాటిని ఆశిద్దాం. ఆశించడంలో పొరపాటు ఏం లేదు. ఈ 2025 సంవత్సరాన్ని చూడాలని చాలామంది ఆశించారు, కానీ బహుశా వారి జీవితంలో అవకాశం దొరకలేదు. దేవుడు మనందరికీ ఒక ఉద్దేశపూర్వకంగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు కానుకగా ఇచ్చారు. ప్రతి సంవత్సరం చెబుతూ ఉంటాను, 2 మాటలు మరలా చెబుతాను, జాగ్రత్తగా వినండి. దిస్ న్యూ ఇయర్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఈ నూతన సంవత్సరం దేవుని బహుమానము, ఆయన కానుక. దేవుని బహుమానాన్ని దేవుని కొరకు సరిగా మనం వినియోగించాలి. ఒక దైవజనుడు అంటాడు, యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ యు డూ విత్ యువర్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ దట్ యు ఆర్ గివింగ్ బ్యాక్ టు గాడ్ అంటాడు. జీవితం అనేది దేవుడికి ఇచ్చిన బహుమానం. అయితే నువ్వు ఎలా ఆ జీవితాన్ని వినియోగిస్తున్నావు, ఎలా జీవిస్తున్నావు అన్నది నువ్వు దేవునికి ఇచ్చే బహుమానం అన్నాడు. దేవుని నుండి మనం బహుమానం తీసుకున్నప్పుడు, మన జీవితం అర్థవంతంగా ఉన్నప్పుడు మనం కూడా మరలా శ్రేష్టమైన బహుమానాన్ని దేవునికి ఇచ్చినట్టుగానే దాన్ని ఈ సంవత్సరాన్ని కూడా ఆపాదిద్దాం. దిస్ ఇయర్ ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్ టు అస్ అండ్ లెట్ us యూటిలైజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ గివ్ ఇట్ బ్యాక్ టు గాడ్ ఇన్ ఎ వండర్ఫుల్ వే. ఈ సంవత్సరం దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది కనుక సరైన విధానంలో ఈ సంవత్సరంలో మనం జీవించడం ద్వారా దేవునికి మరలా ఒక కానుకగా ఆ సమయాన్ని మనం అనుగ్రహిద్దాం. రెండవది, న్యూ ఇయర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు లివ్ ఫర్ గాడ్. దేవుడు మరొక అవకాశం దేవుడు మనకిచ్చాడు. గతించిన సంవత్సరంలో దేవుని కొరకు చాలా కార్యాలు చేద్దాం అనుకున్నావు, చేయలేకపోయావు. ఎన్నో తీర్మానాలు చేసుకుని ఉండొచ్చు. మీరు 2023 సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్లో న్యూ రెజల్యూషన్స్ చాలా మీరు తీసుకుని ఉండొచ్చు. కానీ కొన్ని కారణాలను బట్టి, కొన్ని ఒత్తిడులను బట్టి, మీ జీవితాల్లో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి అవి పెండింగ్ పెట్టేశారేమో, వాటిని నెరవేర్చలేకపోయారేమో. లెట్ us డూ దెమ్ ఇన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో వాటిని నెరవేరుద్దాం. ఈ నూతన తీర్మానాలతో పాటుగా మనం ఏదైతే దేవుని కొరకు చేయాలనుకుని చేయలేకపోయాం వాటి మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు మనం జీవిద్దాం. అలా ఉన్నప్పుడు 2025 సంవత్సరం మన జీవితాల్లో ఫలవంతమైన సంవత్సరంగా, ఆశీర్వాద సంవత్సరంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. మీ బైబిల్ చూడాలని ఆశపడుతున్నాను. ఎంతమంది వాచ్ నైట్ సర్వీస్కి వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకున్నారో? షో మీ యువర్ బైబిల్ అండ్ లిఫ్ట్ ఇట్ అప్. మీరు ఎంత పైకి ఎత్తగలరో బైబిల్ అంత పైకి ఎత్తండి. ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, నన్ను ధైర్యపరచండి, నీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. ప్రపంచంలో చాలా సంవత్సరాల క్రితం ఒక పెయింటింగ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. దాన్ని ఏమంటారంటే ద లాస్ట్ సప్పర్ అని పిలుస్తారు. చివరి భోజనము. చివరి పస్కా పండుగ సమయంలో యేసు ప్రభువారు ఆచరించిన భోజన పద్ధతి, దాన్ని లాస్ట్ సప్పర్ అని పిలుస్తారు. ఇటలీ దేశానికి చెందిన లియోనార్డో డా వించి అనబడి ఆయన 1495 అండ్ 1498 మధ్యలో ఆ పెయింటింగ్ స్టార్ట్ చేశారని చరిత్రకారులు చెబుతుంటారు. దాన్ని ఒక మ్యూరల్ పెయింటింగ్ అంటారు. మ్యూరల్ పెయింటింగ్ అంటే డైరెక్ట్గా ఒక వాల్ మీద కానీ ఒక సీలింగ్ మీద కానీ పెయింటింగ్ చేయడాన్ని మ్యూరల్ పెయింటింగ్ అంటారు. ఇటలీ దేశంలో మిలాన్ అనే నగరంలో ఒక కాన్వెంట్ ఉంది. దాన్ని సెయింట్ మారియా కాన్వెంట్ అని పిలుస్తారు. దానిలో ఒక డైనింగ్ రూమ్ ఉంది. ప్రతిరోజు కూడా కాన్వెంట్లో ఉన్న మాంగ్స్ కానీ అక్కడ పనిచేసేవారు కానీ ఆ డైనింగ్ రూమ్లో భోంచేస్తూ ఉంటారు. లియోనార్డో డా వించి ఆ డైనింగ్ హాల్లోనికి వెళ్ళి అక్కడున్న పెద్ద గోడ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో పాటు 12 మంది శిష్యుల యొక్క చిత్రపటాలు అక్కడ చిత్రీకరించాడు. అది చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకోసం అంటే ఒక లెజెండ్ ఏం చెబుతుందంటే, ఒక చరిత్ర ఏం చెబుతుందంటే, లియోనార్డో డా వించి ఆ చిత్రపటాన్ని ఆ కాన్వెంట్ గోడల మీద ఆ డైనింగ్ రూమ్లో వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారితో మొత్తం 12 మంది శిష్యులు ఆ చివరి భోజనాన్ని ఆచరిస్తున్న ఆ చక్కని పిక్చర్ని ఆయన పెయింటింగ్ చేశాడు. ఆ శిష్యుల యొక్క ముఖ భావాలు, ముఖ కవళికలు, వారి యొక్క హావభావాలు, వారి యొక్క హ్యాండ్ జెస్చర్స్ దగ్గర నుంచి మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి లియోనార్డో డా వించి ఆ చిత్రపటాన్ని వేశాడని
ఒక చరిత్ర చెబుతూ ఉంటుంది. అయితే ఆ సందర్భంలో డావించి ఏం చేశాడంటే ఇటలీ నగరంలోకి వెళ్ళి ఒక్కొక్క శిష్యుణ్ణి ఐడెంటిఫై చేయడానికి వారి జీవితాన్ని చదివిన తర్వాత బహుశా ఈ వ్యక్తి అలాగే ఉంటాడేమో, పేతురు ఇలాగే ఉంటాడేమో, ఆండ్రూ ఇలా ఉంటాడేమో, ఆ తర్వాత తోమా ఇలా ఉంటాడేమో, బర్తిలోమయి ఇలా ఉంటాడేమో, చిన్న యాకోబు ఇలా ఉంటాడేమో, క్యాననాయిట్ ద సైమన్ ఇలాగే ఉంటాడేమో, ఆ తర్వాత ఇంకా అనేక మంది శిష్యులు లేవి ఇలాగే ఉంటాడేమో, మత్తయి ఇలాగే ఉంటాడేమో అని చెప్పి వాళ్ళ జీవితాలను అర్థం చేసుకుని కొంతమంది వ్యక్తులను చూసిన తర్వాత వారిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ చిత్రపటాన్ని వేశాడని కొంతమంది చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా ఈ పెయింటింగ్ ప్రారంభంలో యేసు ప్రభువును వేద్దాం అని చెప్పి యేసు ప్రభువుల ఎవరైతే ఉంటారా అని వెతకడం ప్రారంభిస్తే ఒక ఆయన కనబడ్డాడు. ఆ ఫేస్ చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఇలాగే ఉండేవారేమో, ఆయన ఇలాగే నవ్వేవారేమో, ఆయన ఇలాగే నడిచేవారేమో అన్నంత చక్కగా ఆ వ్యక్తి యొక్క జీవితం కనబడినప్పుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్టూల్ వేసి కూర్చోబెట్టి కాసేపు ఇక్కడ మీరు కూర్చోండి, మీ చిత్రపటాన్ని వేసుకుంటానని చెప్పి లియోనార్డో డావించి ఆ చిత్రపటాన్ని పూర్తి చేశాడు. ఒక సామెత ఏంటంటే ఏ గుడ్ బిగినింగ్ ఈజ్ ఏ హాఫ్ ఎండింగ్ అని పెద్దలు అంటారు కదా. ఒక చక్కని ప్రారంభం సగం ముగింపు అయిపోయినట్టే అన్నట్టుగా ఆ చిత్రపటంలో యేసు ప్రభు యొక్క చిత్రాన్ని చాలా చక్కగా చిత్రీకరించాడు. అండ్ దెన్ పీటర్, జాన్, జేమ్స్, ఆండ్రూ, థామస్, బర్తలోమయి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసుకుంటూ వచ్చి ఆ వ్యక్తులను తీసుకొచ్చాడు. చివరిలో ఒకడు మిగిలిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే జూడస్ ఇస్కరియోతు యూదా మిగిలిపోయాడు. ఒక కన్నింగ్ నేచర్ ఒక వ్యక్తిలో కనబడాల. పైకి చూడడానికి బాగానే ఉండాలి కానీ ఆ వ్యక్తిలో ఆ దుర్గుణం కనబడాలి, వెన్నుపోటుతనం కనబడాలి. ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి గమనిస్తున్నాడు కానీ అంత ఈజీగా ఎవరో దొరకట్లేదు. వెతుకుతున్నాడు. కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు. ఆ పిక్చర్లో అందరినీ పెయింటింగ్ చేశాడు కానీ ఇస్కరియోతు యూదా మాత్రం పూర్తి అవ్వట్లేదు. అదైతే ఆ పెయింటింగ్ పూర్తి అయిపోద్ది, లియోనార్డో డావించి మరో ప్రాజెక్టులోకి వెళ్ళిపోవచ్చు. ఆ సందర్భంలో తిరుగుతుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక యంగ్స్టర్ కనబడ్డాడు. అతను చూడగానే యూదా ఇలాగే ఉంటాడేమో, ఒక వెన్నుపోటుదారుడు ఇలాగే ఉంటాడేమో అని ఆ వ్యక్తిని చూడగానే అనిపించింది. దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను ఒక చిత్రపటాన్ని వేస్తున్నాను, మీరు ఒకసారి వచ్చి కూర్చుంటారు అన్నాడు. ఆ వ్యక్తి మారు మాట్లాడకుండా వచ్చి కూర్చున్నాడు. లియోనార్డో డావించి అతని ముఖాన్ని చిత్రీకరించాడు. ఆ పిక్చర్ పూర్తయిపోయిన దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు సహకరించారు అని లియోనార్డో డావించి అతనికి థ్యాంక్స్ చెబుతూ ఉంటే ఆ యవనస్తుడు ఏడవడం మొదలుపెట్టాడు. కళ్ళం నీళ్లుగా అరుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం యేసు ప్రభువులా ఉన్నావు అని కరెక్ట్గా నన్ను ఈ స్టూల్ మీద కూర్చోబెట్టి అదిగో ఆ మధ్యలో ఉన్న యేసు ప్రభువుని చిత్రీకరించారండి. కొన్ని సంవత్సరాల తర్వాత మరలా నన్నే పిలిచి యూదా ఫోటో వేశారండి, అందును బట్టి చాలా ఏడుస్తున్నాను అన్నాడు. ఆ మాట వినగానే లియోనార్డో డావించి చాలా ఆశ్చర్యపోయాడు. కనీసం నేను గుర్తుపట్టలేకపోయాను, నువ్వు యేసు ప్రభువా? యేసు ప్రభు ఇలాగే ఉంటాడనుకుని నేను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను, ఇప్పుడు యూదాలాగా ఎందుకు మారేవు అని అడుగుతాడు. మీరు ఎప్పుడైనా లాస్ట్ సప్పర్ అనే పిక్చర్ మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తర్వాత 3వ స్థానంలో ఒక గ్రీన్ డ్రెస్లో చేతిలో డబ్బు సంచి పట్టుకున్న వ్యక్తి ఇద్దరు ఒకరే. ఆ ఇద్దరు ముఖాలు ఒకటే. ఆ ఇద్దరిని కూడా చిత్రీకరించి అక్కడ పెట్టాడు. ఆ వ్యక్తి ఏడుస్తూ అన్నాడు, అయ్యా ఆ టైంలో నువ్వు యేసు ప్రభువులా ఉన్నావు అని తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టిన సమయంలో ఐ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ మై గాడ్. నా దేవునితో నాకు మంచి సంబంధం ఉండేది. ప్రార్థనలో ఎదిగేవాడిని, వాక్య ధ్యానంలో ఎదిగేవాడిని, ప్రభువు పట్ల చాలా ఎంతూజియాజం నాకు ఉండేది, ఆయన పట్ల ఆసక్తి నాకు ఉండేది, భక్తిలో విశ్వాసంలో ఎదుగుతుండేవాడిని. కాబట్టి బహుశా నన్ను క్రీస్తు రూపంలో మార్చబడుతున్నాను, అందరూ బట్టి నన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. కానీ రాను నా జీవితంలో లోకము ప్రవేశించడం ద్వారా, దేవునికి అవిధేయమైన కార్యాలు నా జీవితంలో రావడం ద్వారా ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే నాకు అర్థం కాలేదు, నా రూపం యేసుక్రీస్తు ప్రభువు నుండి ఎలా మారిపోయింది? యోధాలా మారిపోయింది. ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించండి. సంవత్సరాలు దొరుకుతున్నాయి, నెలలు మన మీద నుండి దొరుకుతున్నాయి, కానీ మనము క్రీస్తు రూపంలోనికి మార్చబడుతున్నామా లేదా ఆయన రూపం నుండి వేరుగా వెళ్ళిపోతున్నామా పరిశీలించాలి. ది ఎయిమ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ టు బికమ్ లైక్ క్రైస్ట్ అన్నాడు దేవుని సేవకుడు. ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యం ఏమై ఉండాలంటే మనం ఎవరిలా మార్పు చెందాలి? క్రీస్తు ప్రభువులా మార్పు చెందాలి. ఆయన రూపంలోనికి, ఆయన పోలికల్లోనికి మనం రావాలనే దేవుడు ఆశిస్తున్నాడు. అండ్ ఐ బిలీవ్ అండ్ ఐ విష్ 2025 సంవత్సరం మనందరూ కూడా ఆధ్యాత్మికంగా
క్రీస్తు ప్రభువులా మనం మార్చబడి ఆయన రూపాన్ని మనం సంతరించుకోగలిగితే మనల్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుతాయి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఈరోజు 2025 సంవత్సరం ప్రారంభంలో మొట్టమొదటి మెసేజ్, ద ఫస్ట్ మెసేజ్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి మొదటి వర్తమానం మనం వింటున్నాం. ఈ వర్తమానాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పే ప్రతి రిఫరెన్స్ మీ మనసులో ఉండాలి, మీ హృదయంలో నాటుకునేలా మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైనా మీ ప్రక్కవారు నిద్రపోతూ ఉంటే ఒకసారి లేపండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలి. ఎంత దూరం వచ్చారు కాబట్టి వారిని పడుకోనివ్వకండి, వాక్యం వినివ్వండి. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తారు. యోహాను మొదటి పత్రిక, ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడిన ఉన్న మొదటి వర్తమానానికి సంబంధించిన వాక్య భాగము యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 John chapter 2 and verse 20. దానిలో ఈ మాటలు రాయబడి ఉంది. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అందరూ ఈ మాట నాతో చెప్పండి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు. ఈ మాటను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మనం ఎవరి ద్వారా అభిషేకం పొందామంటే, పోపు గారు అభిషేకించారా మనల్ని? బిషప్ గారు అభిషేకించారా మనల్ని? ఎవరు అభిషేకించారట? పరిశుద్ధిని వలన మీరు అభిషేకించబడ్డారు అని యోహాను భక్తుడు అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఈ రోజుల్లో అభిషేకము అనే మాట చాలా ఎక్కువగా మనం వింటున్నాం. చాలామంది వచ్చి అడుగుతుంటారు, వెస్లీ గారు మేము దేవుని అభిషేకం పొందినట్లుగా మా కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మీకు పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిందా అని ప్రశ్నించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు మిమ్మల్ని. అనేక మంది అభిషేకం అనే మాట చాలా ఎక్కువగా వాడుతున్న రోజుల్లో యోహాను అనే దైవజనుడు మనందరినీ కూడా ప్రోత్సాహపరుస్తున్న మాట ఏంటంటే, యూ హ్యావ్ బీన్ అనాయింటెడ్ బై ది హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధిని వలన మీరు అభిషేకించబడ్డారు కనుక మీరు సమస్తము ఎరుగుదురు. మీకెవరూ బోధించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు వెస్లీ గారు మీరు ఎందుకంటే బోధించడం మాకు అంటారా? ఎవరు మనకు బోధించక్కర్లేదు అంటే మనం వాక్యం వినకూడదనా? దేవుని సంఘానికి రాకూడదనా? కొంతమంది యోహాను భక్తుడు రాసిన ఈ మాటలను అక్షరానుసారంగా తీసుకుని, నేను పరిశుద్ధుని వలన అభిషేకించబడ్డాను కాబట్టి ఎవరు నాకు బోధించక్కర్లేదు అన్నారు కాబట్టి నాకు సంఘం అక్కర్లేదండి, సేవకులు అక్కర్లేదు, వారు చెప్పే మాటలు నాకు అక్కర్లేదని కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారు. బోధించక్కర్లేదు అంటే సేవకులు బోధించొద్దని కాదు, అక్కడ లోకస్తులు బోధించక్కర్లేదని అక్కడ అర్థం. దేవుని ఎరుగుని వారు నీకు బోధించక్కర్లేదు, లోక సంబంధం అనుభవాల్లో ఉన్నవారు నీకు బోధించాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నీవు పరిశుద్ధిని వలన ఏం పొందావు? అభిషేకం పొందావని లేఖనాలు సెలవిస్తున్నాయి. యోహాను అనే దైవజనుడు బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాశాడు. ఈ 5ంటిని కలిపి జోహన్నైన్ లిటరేచర్ అంటారు. యోహాను సువార్త, 3 పత్రికలు, చివరి గ్రంథం ప్రకటన గ్రంథం, ఈ 5ంటిని కూడా యోహాను గారు రాశారు. అయితే ఈ మొదటి పత్రిక దగ్గరికి మనం వస్తే 5 అధ్యాయాలు కలిగిన మొదటి పత్రికలో ఎక్కువగా అతను మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమతత్వం గురించి మాట్లాడాడు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ హీ పెన్డ్ అబౌట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ గురించి రాశాడు, దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. మీరు యోహాను పత్రిక మొదటి పత్రిక క్షుణ్ణంగా చదివితే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం అంతా మీకు అర్థమవుతుంది, ఆయన ప్రేమతత్వం అంతా మీకు అర్థమవుతుంది. ఆయనలో మనకు ఎలాంటి జీవం ఉందో, ఎలాంటి ఆశీర్వాదాలను మనకు అర్థమవుతాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, వెస్లీ గారు యేసు ప్రభువును అంగీకరించడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏంటండి, ఆయన అంగీకరించడం వల్ల మాకు కలిగే లాభం ఏంటని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటే, అలాంటి వారు ఎవరైనా సరే కొంచెం ఓపిక తెచ్చుకుని ఈ యోహాను పత్రికల్లో ఉన్న మొదటి పత్రికలను 5 అధ్యాయాలు క్షుణ్ణంగా చదవండి, ప్రతి మాట పట్టిబట్టి చదవండి. యేసుక్రీస్తు ప్రభువులో మనకి ఎలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయో, ఎలాంటి ఆధిక్యతలు ఉన్నాయో చాలా క్లియర్గా యోహాను గారు రాసుకుంటూ వస్తూ, మీరు ఎవరి ద్వారా అభిషేకించబడ్డారు, ఎవరి ద్వారా మీరు నియమించబడ్డారు, ఎవరి ద్వారా మీరు ఏర్పాటు చేయబడ్డారు అంటే పరిశుద్ధుని వలన ఏర్పాటు చేయబడ్డారు. ఈ 2025 సంవత్సర ప్రారంభంలో నువ్వు నేను తెలుసుకోవాల్సిన మొదటి మాట, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడని. హల్లెలూయా. మనం అపరిశుద్ధుడైన దేవుణ్ణి ఏం చేయట్లేదు, మనం ఆరాధించట్లేదు. అపవిత్రుడైన ప్రభువుని మనం ఆరాధించట్లేదు. కానీ ఆయన అన్ని విషయములలో పరిశుద్ధుడు గనుక ఆయన ద్వారా మనం అభిషేకించబడ్డాం, మనము నియమించబడ్డాం. ఒక మంచి పని కోసం, సత్క్రియల కోసం దేవుడు మనల్ని అభిషేకించి తన మహిమరాజ్యం కొరకు ఆయన వినియోగించుకుంటున్నాడు అనే విషయాన్ని గుర్తిద్దాం. ఈరోజు నా అంశం ఏంటంటే, మనం ఆరాధించే ఈ దేవుడు పరిశుద్ధుడు అని యోహాను చెబితే, ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడు? వాట్ కైండ్ ఆఫ్ హోలీ వన్ ఈజ్ హీ?
ఆయన ఎలాంటి పరిశుద్ధుడు అని ప్రశ్నించుకుంటే, ఈ నూతన సంవత్సర వర్తమానంగా యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 3 ప్రాముఖ్యమైన విషయాలు, లేదా పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో, ఆయన మీద ఆధారపడిన మనము, మన జీవితానికి సమర్పించుకున్న మనము, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతున్న మన జీవితాల్లో పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడో ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. ఈ పరిశుద్ధుడు ఎటువంటి వాడు అని ప్రశ్నించుకుంటే, మొదటి మాట జాగ్రత్త వినండి. ఈ పరిశుద్ధుడు కుళ్ళు పట్టని వాడు అని బైబిల్ సెలవిచ్చింది. కీర్తన గ్రంథం 16వ కీర్తన 10వ వచనాన్ని మనం చదివితే ఆ మాటను మనం చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 16వ కీర్తన 10వ వచనంలో ఈ మాట ఉంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు అనే మాట స్పష్టంగా మనం చూసాం. ఇక్కడ దావీదు భక్తుడు ఒక చక్కని కీర్తన రాస్తున్నాడు. 16వ కీర్తనను మనం ఏమని పిలుస్తామంటే మెస్సయానిక్ సామ్ అని పిలుస్తాం. అంటే క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను ప్రతిబింబించే కీర్తన, ప్రవచనాత్మకంగా రాయబడిన కీర్తన. నీ పరిశుద్ధుని నువ్వేం పట్టనీయవు, కుళ్ళు పట్టనీయవు అనే మాట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హీ విల్ నాట్ బి కరప్టెడ్ అనే మాట ఉంది. ఆయన కరప్ట్ అయిన వాడు కాదు, హీఈస్ ఇన్కరప్టబుల్ అనే మాట స్పష్టంగా మనం చూస్తాం. ఈ మాట పలికిన తర్వాత, దావీదు భక్తుడు ఈ మాట పలికిన తర్వాత సుమారుగా ఒక 1000 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 1000 years, there was a man of God called Peter and he is one of the chief apostles. ఆయన ఒకసారి పెంతెకోస్తు అనే పండుగ రోజు నిలబడి అక్కడికి వచ్చిన వేలాది మందికి సువార్త ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు దైవత్వం గురించి మాట్లాడుతూ 1000 సంవత్సరాల క్రితం దావీదు పలికిన మాటను మరలా తన ప్రసంగంలో వినియోగించాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఆ మాట ఎలా నెరవేరిందో వివరిస్తూ, మీరు అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం మనం చదివితే అక్కడ మరొక్కసారి ఈ మాట అక్కడ ప్రస్తావించాడు. నీవు నా ఆత్మను, Acts chapter 2 and verse 27, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని ఏం చేయనివ్వు, కుళ్ళు పట్టనీయవు అని ఆనాడు దావీదు పలికిన మాటను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జీవితానికి ఆపాదించి ఈ మాటను మరలా ఇక్కడ వాడాడు. జాగ్రత్త వినండి, అందరూ నా వైపు చూడండి ఒకసారి. మొదటి మాట చెబుతున్నాను, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎటువంటి పరిశుద్ధుడు అంటే కుళ్ళు పట్టని వాడు అనగా, జాగ్రత్తగా గమనించండి, ఆయన పాపము లేనివాడు, పాపరహితుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు, అందరికన్నా విశిష్టమైన దేవుడు, పరిశుద్ధుడైన ప్రభును మనం ఆరాధిస్తున్నామనే విషయం తెలుసుకోవడంతో పాటుగా, పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు అంటే అర్థం ఏంటో తెలుసా, ఆయన ప్రణాళికలు కూడా కుళ్ళు పట్టవు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సిన్స్ అవర్ గాడ్ ఈస్ ఇన్కరప్టబుల్, హిస్ ప్లాన్స్ ఆర్ ఇన్కరప్టబుల్, హిస్ పర్పసెస్ ఆర్ ఇన్కరప్టబుల్. ఆయన కుళ్ళు పట్టని వాడు అనగా చెదిరిపోనివాడు, ఆయన నాశనం కానివాడు. ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా నాశనం కావు, లేదా ఆయన ఉద్దేశాలు ఎప్పుడు కూడా చెదిరిపోవడానికి ఆయన స్వభావాన్ని కనుక మనం ఆలోచన చేసినప్పుడు, సిన్స్ అవర్ గాడ్ ఇస్ ఇన్కరప్టబుల్, హిస్ ప్లాన్స్ ఆర్ ఇన్కరప్టబుల్. ఆయన ఉద్దేశాలు కూడా కుళ్ళు పట్టలేదు, చెదిరిపోలేదనే విషయాన్ని గుర్తించాలా. 2025 సంవత్సరంలో the Bible is encouraging each and everybody that God has a plan for all of us. దేవుడు మనందరి విషయంలో ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తాం ఒకసారి, హల్లెలూయా. మన గురించి మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, మన తల్లిదండ్రులకు మన గురించి కొన్ని ఆలోచనలు ఉంటాయి, మన బంధువులకు మన పట్ల కొన్ని ఆలోచనలు ఉంటాయి, మన స్నేహితులకు మన పట్ల కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేదా మన గురువులకు, మనకు చదువు చెప్పే ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు మన పట్ల కొన్ని ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటికన్నా గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రణాళికలు దేవుడు మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా కరప్ట్ అయ్యేవి కావు. ప్రపంచంలో చాలా పాడైపోతాయేమో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పాడైపోతాయేమో, మనం వాడే మందులకి ఏముంటాయి చెప్పండి, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పలానా సమయం నుండి పలానా సమయం వరకే ఏం చేయాలి, ఆ మందులు వాడాలి. ఒకసారి ఒక ఆమె భర్త గారిని పిలిచి, ఏమండి ఈ టానిక్ తాగేయండి అందట. ఎందుకమ్మా టానిక్ తాగిందంటే, రేపు పొద్దున ఇది ఎక్స్పైర్ అయిపోతుందండి. ఎందుకంటే వృధా చేయడం, కొంచెం తాగేయండి అందట. ఆయన తాగేసి హాస్పిటల్ పాలైపోయాడు. ఆయన అలాంటి పనులు చేయకండి. ఎక్స్పైర్ అయిపోతున్నాయి కదని చెప్పి కొంతమంది ఎందుకు మళ్ళీ పాడైపోతున్నాయి కదని చెప్పి వాడేశారు కనుక
మనం వాడే మందులకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, మనం వాడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఒకవేళ ఏ రకమైన కెమికల్స్కైనా ప్రపంచంలో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ దేవుని ప్రణాళికలకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు నీ పట్ల కలిగిన ఉద్దేశాలు, ఆయన బయలుపరిచిన దర్శనము నువ్వు మర్చిపోతావేమో, కానీ ఎవరు మర్చిపోరో, దేవుడు మాత్రం మర్చిపోడు. When God has a plan, sometimes you may be forgetting that plan and that vision, but God doesn't. దేవుడు ఆ ప్లాన్ మర్చిపోవట్లేదు. నీ పట్ల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆయన పరిశుద్ధుడు, కుళ్ళు పట్టని వాడు గనుక ఆయన ప్రణాళికలు కూడా కుళ్ళు పట్టలేరు. ఇక్కడున్న మనందరం కూడా రక్షణ పొందాలనే దేవునికి ఉద్దేశం, ఆయన ప్రణాళిక. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే దేవుడు మొదటి సువార్తను అక్కడ రాయించి ఉంచాడు. ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత సర్పాన్ని, హవ్వను, ఆదామును అక్కడ నిలవబెట్టి దేవుడు ఒక్కొక్క తీర్పు వారి మీద ప్రకటిస్తున్నాడు. సర్పంతో మాట్లాడుతున్నాడు. ఆనాడు దేవుడు ఒక సువార్తను అక్కడే ఏదెను తోటలో ఆయన ప్రకటించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదివితే దాన్ని ఫస్ట్ గాస్పుల్ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ప్రోటో ఇవాంజలియం అంటారు దాన్ని. దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు మొదటి సువార్తను అక్కడ ప్రకటించాడు. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అనే ఆ ప్రవచనం లేదా ఆ మాట మొదటి సువార్త అక్కడ మనం చూస్తున్నాం. స్త్రీ సంతానము సర్పమును తల మీద కొడుతుంది అనగా స్త్రీ సంతానానికి దేవుడు ఇవ్వబోయే విజయాన్ని గురించి ఆదిలోనే దేవుడు చక్కని ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు. ఆదికాండం 3వ అధ్యాయం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, అఫ్ కోర్స్ దెర్ వాజ్ అ ఫాల్ ఇన్ దట్ చాప్టర్, there was a destruction in that chapter, there was a calamity in that chapter, there was a defeat in that chapter, but at the same time there was a hope in that chapter as well. ఆ అధ్యాయంలో మానవునికి నిరీక్షణ కూడా ఉంది. హల్లెలూయా. పతనం ఉంది, ఓటమి ఉంది, వైషమ్యం ఉంది. మానవుడు ఓడిపోయి దేవుని ముందు నిలబడిన ఆ పరిస్థితిలో మానవునికి నిరీక్షణ కూడా దేవుడు ఇచ్చాడు. పాపం చేసిన మానవుడు అంజూరపు కచ్చడాలు కుట్టుకున్నాడంట. తన మానవును కప్పుకోవడానికి, సిగ్గును కప్పుకోవడానికి అంజూరపు కట్టడాలు కుట్టుకుని దేవుని దూరంగా చెట్ల చాటును దాక్కుంటే దేవుడు మాట్లాడుతూ వేర్ ఆర్ యు ఆడమ్, ఆదాము ఎక్కడున్నావు? సకలం ఎరిగిన దేవునికి ఆదాము ఎక్కడున్నాడో తెలీదా? తెలుసు. ఆయన ఎందుకు అడిగాడు? దేవుడు కొన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతాడంటే ఆయనకి సమాధానం తెలియక కాదు, మనం సమాధానం కరెక్ట్గా ఇస్తున్నావా లేదా, మన స్థితిని మనం తెలుసుకున్నావా లేదని దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అయితే ఆ సందర్భం అంతా నేను మరలా వివరించాలని కాదు, కానీ అంజూరపు కచ్చడాలు కుట్టుకున్న మానవుడు తన యొక్క మానవును కప్పుకోవడానికి, తన యొక్క సిగ్గును కప్పుకోవడానికి అంజూరపు కట్టడాలను ఉపయోగిస్తున్న మానవుని దేవుడు చూసి అలా మానవుణ్ణి ఏదైనా తోటలో బయటకు పంపించిన దేవునికి ఇష్టం లేక ఏదేను తోటలో దేవుడు వారికి చర్మపు చొక్కాయలు తొలగించి ఏం చేశాడట? ఆయన చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడని. గార్మెంట్స్ మేడ్ అవుట్ ఆఫ్ ఎ స్కిన్, ఒక చర్మపు చొక్కాయలను దేవుడు తొడిగించాడని. ఆ చర్మం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? సర్వసాధారణంగా మనం దేవుడు గొర్రెపిల్లను వధించి ఆ చర్మపు చొక్కాయలు చేయించాడని మాట్లాడతాం, కానీ అక్కడ చర్మపు చొక్కాయలనే మాట ఉంది, కానీ అక్కడ జంతువు ఏంటనేది అక్కడ ఉపయోగించబడలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఆది నుండి ఏంటంటే మానవుని యొక్క సిగ్గును, అవమానాన్ని, పాపం ద్వారా మానవుడు సంక్రమించుకున్న ఈ అవమానాన్ని ఆచారాలు కప్పలేవు. నీవు చేసే ట్రెడిషన్, నువ్వు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ కానీ, నీవు చేసే రిచువల్స్ కానీ నీ పాపాన్ని ఎప్పుడు కప్పట్లేదు, నీ అవమానాన్ని ఎప్పుడు దొర్లించట్లేదు. దేవుడు అక్కడ ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటంటే ఒక జంతువును వధించి ఆ చర్మాన్ని తీసి ఆ చర్మంతో దేవుడు వారికి ఏం చేశారట? వస్త్రాలు కుట్టించాడు. మీరు ఆదికాండం జాగ్రత్తగా చదివితే ద ఫస్ట్ డాక్టర్ దేవుడే అని మనం నమ్మాలి. ఎందుకోసం అంటే ఆదాము గారికి దేవుడు ఏ నిద్ర కలుగు చేశారట? ఇప్పుడు కొంతమంది పడుకున్నట్టుగానే ఆదాము గారు అప్పుడు కూడా ఏం చేశాడు? గాఢ నిద్రలో ఉన్నాడు. ఎనస్థెటిస్టులు ఈ రోజున చాలామందికి ఎనస్థీషియా ఇస్తూ ఉంటారు. గాఢ నిద్ర కలుగు చేస్తారు, ఫిజికల్ యాబ్సెన్స్ని కలుగు చేసి ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. గాడ్ వాజ్ ద ఫస్ట్ ఎనస్థెటిస్ట్ ఇన్ ద బైబిల్. ఆయన మొట్టమొదటి ఆ ఎనస్థెటిస్ట్గా బైబిల్లో మనకు కనబడతాడు. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జన్ కూడా ఆయనే కదా. ఇక్కడ ఎముకను తీసి ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. దేవుడే సర్జన్.
ఒక ప్లాస్టిక్ సర్జన్ అనుకోండి, ఎందుకంటే మరలా ఆ చోటును మాంసంతో ఏం చేశాడట, పూర్తి చేశాడని. హీఈస్ ద ఫస్ట్ టైలర్. ఆయన మొట్టమొదటిగా దర్జీ, ఆయన మొదటి దర్జీ బైబిల్లో ఎవరంటే ప్రభువే. చర్మపు చొక్కాయలు ఏం చేశాడట, ఆయన చేయించాడు. ఎవరు చేసి ఉంటారు, ఆయనే చేశాడు. ఆదాము గారు జాగ్రత్తగా కొలతలు తీసుకుని హవ్వకు కావలసిన బట్టలు దేవుడు కుట్టి వారికి ఇచ్చి, మీ యొక్క అవమానాన్ని కప్పేది అంజూరపు కచ్చడాలు కాదు కానీ the lamb, the skin of the lamb will cover your sins. We see the plan of God even in the book of Genesis chapter 3. సర్వలోకం పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, ఆయన ఉద్దేశము ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తర్వాత దినాలు గడిచాయి, యుగాలు గడిచాయి, తరాలు గడిచాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన సర్వలోకాన్ని రక్షించడానికి తన అమూల్యమైన ప్రాణాన్ని సిలువలో మన కోసం అర్పించి, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా యేసు ప్రభు సిలువలో మన కోసం మరణించడం ద్వారా ఆ రక్షణ ప్రణాళికను యేసయ్య ఏం చేశారు చెప్పండి, నెరవేర్చాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రకటించబడిన ఆ ప్రవచనం నెరవేర్చకుండా ఏ ఒక్కరైనా అడ్డుకోగలిగారా? ఎవరు అడ్డుకోలేకపోయారు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా ఇన్కరప్ట్ కాదు. ఆయన ప్రణాళికలు కుళ్ళు పట్టలేదు. ఆయన అనుకున్నాడు మానవుని రక్షిద్దామని, మానవుని కోసం ప్రాణం పెట్టాలనే ఆ ప్రణాళిక దేవుడు మొదట్లోనే కలిగి ఉన్నాడు. సమయం సంపూర్ణమైనప్పుడు, కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి రావడం, సిలువలో మన కోసం మరణించడం, ఇది అకస్మాత్తుగా జరిగిన కార్యము కాదు. పరిశుద్ధుడైన దేవుడు కుళ్ళు పట్టలేదు. హీఈస్ అన్ ఇన్కరప్టబుల్ గాడ్. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు నీ పట్ల ఎప్పుడు కూడా తప్పిపోలేదు లేదా చెదిరిపోలేదు. గాడ్ హ్యాస్ అ డెఫినెట్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఆయన నీ పట్ల కలిగిన ఉద్దేశాలు ఎప్పుడు చాలా గొప్పవే. మరి చాలాసార్లు ఎందుకు మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేరట్లేదు, ఎందుకు ఆయన ప్రణాళికలు నెరవేర్పును మనం చూడలేకపోతున్నాం అంటే మన సంసిద్ధత లేదు కనుక, మనము దేవునికి సహకరించలేకపోతున్నాం కనుక, మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవట్లేదు కనుక మన ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు మనలో ఏం చేయట్లేదు, నెరవేరడం లేదు. దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేరాలంటే సంపూర్ణంగా మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టాలి. మారు మనసు రక్షణానుభూతులకు మనం వచ్చినప్పుడు, మన జీవితాలు ప్రభువుకు అప్పగించినప్పుడు, ఒక నూతనమైన అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రణాళికలు మన జీవితంలో నెరవేరుతాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతం ఏమైపోయినాయి, గతించిపోయి సమస్తం ఏమైనాయి, నూతనపరచబడ్డాయి. సమస్తము నూతనపరచబడాలి అంటే మనము నూతన సృష్టిగా ఏం చేయబడాలి, మార్చబడాలి. చాలా నూతన సంవత్సరాలు గడుపుకుంటున్నాం, కానీ మన స్వభావంలో మార్పు రాలేదేమో, మన ఆలోచనలో మార్పు రాలేదేమో, మన ఉద్దేశాల్లో మార్పు రాలేదేమో. అదే పాత జీవితం, అదే రోత జీవితాన్ని కలిగి ఉండి దేవుని ప్రణాళికలు నెరవేర్చబడాలని ఆశపడుతున్నామేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుడు, కుళ్ళు పట్టని పరిశుద్ధుడు అంటే ఆయన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సంసిద్ధత కలిగిన వాడే. నీ సంసిద్ధత దేవుని పక్షంగా వ్యక్తం చేయగలవా? ఆస్ట్రేలియా దేశంలో 1940వ సంవత్సరంలో డాక్టర్ స్టార్బక్ అనే ఒక ఆయన ఒక సర్వే నిర్వహించాడు. దాన్ని కాంటెంపరీ సైన్స్ బుక్ అని ఆయన రాసిన పుస్తకంలో ఆ నివేదికలు రాసుకుంటూ వచ్చాడు. ఆ రోజుల్లో తనకు తెలిసిన 1200 మంది సేవకుల్ని ఓ ప్రశ్న అడిగాడు ఆయన. ఒక కామన్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ టు 1200 men of God who were widely used by God in the ministry. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో అత్యంత బలంగా, అత్యంత విరివిగా వాడబడుతున్న దైవజనులు 1200 మందిని ఎన్నుకొని వారందరికీ ఒక కామన్ క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? మీరు ఎప్పుడు రక్షణ పొందారని అడిగాడు. వెన్ డిడ్ యూ గెట్ సేవ్డ్? మీరు ఎప్పుడు రక్షణ పొందారు, మీ జీవితాలు ఎప్పుడు దేవుని చేతిలో పెట్టారనే ప్రశ్న అడగగానే మీరు నమ్మండి, 1200 మంది దేవుని సేవకులు దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న వారిలో చాలా మట్టుకు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మా టీనేజ్లోనే మా జీవితాలు ఎవరికి అప్పగించాం? యేసయ్యకి అప్పగించాం. ఆయన ప్రత్యేకంగా ఒక పుస్తకంలో రాశాడు ఈ విషయాన్ని. మా యవ్వన కాలంలోనే మా జీవితాలు ప్రభు చేతిలో పెట్టాం కనుక ఈ రోజున దేవుని చేతిలో ఎలా వాడబడగలుగుతున్నాం? మేము బలంగా వాడబడగలుగుతున్నాం. ఇక్కడున్న చాలామంది యంగ్స్టర్స్, యవ్వన బిడ్డలందరికీ దేవుని సేవకుని ఇచ్చే ఒక చక్కని పిలుపు ఏంటో తెలుసా? మీ యవ్వన జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టండి? దేవుని చేతిలో పెట్టండి. ఆయన కదా నీ పక్షాన్ని కలిగి ఉన్న ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు ఆయన. కొన్నిసార్లు నీ జీవితాలు ఎవరెవరి చేతిలో పెట్టి నష్టపోయామో, పతనమైపోయామో, యాంగ్జైటీకి గురయ్యామో, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము. కానీ వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, గాడ్ ఈస్ గోనా యూజ్ యూ మైటిలీ మై ఫ్రెండ్. దేవుడు నిన్ను అత్యంత బలంగా వాడుకొని తన ఉద్దేశాలు, తన ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. 17 ఏళ్ల ప్రాయంలో యోసేపుకు దర్శనాలు వచ్చాయి.
స్వప్నం కలిగింది. చాలా అద్భుతమైన విజన్ యోసేపుకు అనుగ్రహించబడింది. అక్కడి నుంచి 30వ సంవత్సరంలో ఆ దర్శన నెరవేర్పును చూశాడు. 13 సంవత్సరాల తన ప్రయాణంలో, తన జీవిత యాత్రలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ యోసేపు ప్రయాణం చేశాడు. తన సొంత అన్నలు తీసుకెళ్ళి గోతులో పడేశారు. అక్కడి నుంచి మిద్యానీ వర్తకులకు అమ్మేశారు యోసేపుని. ఒక భాష తెలియని దేశానికి, వ్యవహారాలు తెలియని దేశానికి, అక్కడ పరిస్థితులు ఏంటో అవగతం లేని ఆ దేశానికి యోసేపు బానిసవాడుగా అమ్మబడ్డాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే కొంచెం పరిస్థితులు బాగున్నాయనిపిస్తున్నాయి, మరలా ఏదో శోధన, మరలా బాగుందనిపిస్తుంది, మరలా ఏదో శోధన. ఇలా తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల మధ్య తన జీవితం సాగిపోతే తన 30వ ఏట దేవునికి ప్రణాళిక నెరవేర్పును చూడగలిగాడు. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, కొన్నిసార్లు మీరు వినండి, దేవుడు మనందరికీ దర్శనమిచ్చాడు, ఆయన ఒక పిలుపునిచ్చాడు, కొన్ని స్వప్నాలు దేవుడు మనకిచ్చాడు. గాడ్ హెస్ గివెన్ అస్ సమ్ డ్రీమ్స్. అయితే వాటిని ఫుల్ఫిల్మెంట్ చూడడంలో కొంచెం ఆలస్యం జరుగుతుందని నువ్వెప్పుడు దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఆలస్యం అవుతున్న కొలది దేవుడు మరింత గొప్పగా నీ భవిష్యత్తును తీర్చిదిద్దగలడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యోసేపు జీవితంలో ప్రభు ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చి యోసేపును అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నిలబెట్టాడు. ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడు అంటే ఆయన కుళ్ళు పట్టని పరిశుద్ధుడు, పాపము లేనివాడు, అపవిత్రత లేనివాడు, కల్మషం లేనివాడు, కపటము లేనివాడు, దోషము లేనివాడు, అపరాధము లేనివాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు కూడా కుళ్ళు పట్టనవే. ఇక్కడ ఇంకో మాట కూడా మీకు చెప్పాలి. చాలామంది రోజుల్లో దేవుని మీద మరియు బైబిల్ మీద బురద జల్లేవారు బైబిల్ కరప్ట్ అయిపోయింది అనే మాట ఎక్కువగా వాడుతున్నారు. ద బైబిల్ హ్యాస్ బిన్ కరప్టెడ్ ఇన్ మెనీ హ్యాండ్స్ అని కొన్ని రకాల ఆర్టికల్స్ కూడా చాలామంది, కొన్ని మత శాఖల వారు ప్రాముఖ్యంగా బైబిల్ అంతా కూడా కరప్ట్ అయిపోయిందని చెప్పి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే గమనించిన ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఏ ఒక్కరూ కూడా కరప్ట్ చేయలేరు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకోసం అంటే ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు కదా. మనుషులు రాసిన గ్రంథం అయితే, లేదా మనుషుల ఉద్దేశాలు దీనిలో కనబడితే వాటిని కరప్ట్ చేయొచ్చేమో, ఆల్టర్ చేయొచ్చేమో, కానీ దేవుని వాక్యం ఎప్పుడు కూడా కరప్ట్ చేయబడలేదు. యాజ్ ఇట్ ఈజ్గా ప్రవక్తలకు దేవుడు ఏ మాటలైతే బయలుపరిచారో, అపోస్తలులకు ఏ మాటలైతే దేవుడు బయలుపరిచాడో అవన్నీ కూడా స్పష్టంగా ఈ రోజు వరకు కూడా మన మధ్యకు వచ్చాయి. ఆకాశం భూమి అయినా గతించిపోద్దేమో కానీ దేవుని వాక్యం ఏమవుదో గతించదు. ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి బైబిల్ కరప్ట్ అయిపోయింది కదా అంటే, కరప్ట్ అయిపోయిన నువ్వు కానీ బైబిల్ కదని చెప్పండి. మానవుడు కరప్ట్ అయిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు, బైబిల్ కరప్ట్ అయిపోయింది అంటారు చాలామంది. దేవుని వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా మనకు అనుగ్రహించబడింది. గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్ఫాలిబుల్, గాడ్స్ వర్డ్ ఈజ్ డిస్ట్రక్టబుల్. దేవుని వాక్యాన్ని ఎవరు కరప్ట్ చేయలేరు, దేవుని వాక్యాన్ని ఎవరు నాశనం చేయలేరు. దేవుని వాక్యం సజీవమైన దేవుని వాక్కు, అది మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో మార్పును కలుగజేసే ఆ దేవుని మాట ఎప్పుడు కూడా కరప్ట్ కాలేదు. దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదువుదాం. ఈ 2025 సంవత్సరంలో తీర్మానంలోకి వద్దాం. అనేకసార్లు చెప్తున్నాను మీకు, రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు కనుక నువ్వు చదవగలిగితే కరెక్ట్గా మరలా 2026 సంవత్సరం 1వ తారీఖుకి మీరు బైబిల్ ఒకసారి పూర్తి చేయొచ్చు. ఒకసారి పూర్తి చేయడమేనండి అని అనుకోవద్దు, ఇంకా ఎక్కువసార్లు చదవగలరు మీరు. యూ హ్యావ్ దట్ కెపాసిటీ. బైబిల్ కన్నా ఇంకొంచెం ఎక్కువసార్లు మీరు చదవచ్చు. నేను అవకాశాన్ని బట్టి బైబిల్ 3 నెలలకు ఒకసారి పూర్తి చేస్తా. దేవుని వాక్యాన్ని చదువుతుంటే కొన్నిసార్లు ఒక అధ్యాయం కాదు, ఒక గ్రంథం అంతా చదివేస్తాను ఆ రోజు. అలా కూర్చున్నానంటే దేవుని వాక్యం చదవడం అంటే చాలా ఇష్టం నాకు. మీరు ఎప్పుడైనా నా బైబిల్ చూడాలనుకుంటే ఇంటికి పట్టుకెళ్ళాలంటే ఇస్తాను మీకు. మీరు నా బైబిల్ చూడొచ్చు. నేను ఎలా బైబిల్ చదువుతాను మీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు ఒకవేళ నాకు ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం లేకపోతే ఉండలేను. చదవండి దేవుని వాక్యం. ఇట్స్ ఇన్కరప్టబుల్ వర్డ్, ఇండిస్ట్రక్టబుల్ వర్డ్, ఇన్ఫాలిబుల్ బైబుల్. బైబిల్లో తప్పులు కానీ పొరపాట్లు కానీ ఏమీ లేవు. దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక స్పష్టంగా దేవుని మాటలు చదువుదాం. దేవుని వాక్య ప్రకారం మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధుని వల్ల మీరు అభిషేకం పొందినవారు అనే మాటను ఆలోచన చేస్తున్నప్పుడు ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడంటే ఆయన కుళ్ళు పట్టని పరిశుద్ధుడు అనే విషయాన్ని మనం చూసాం. రెండో అంశం దగ్గరికి వస్తాను, చూడండి. ప్రకటన గ్రంథం దగ్గరికి రండి ఈసారి. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 and verse 7.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదివితే దానిలో మరొక మాట ఇక్కడ స్పష్టంగా రాయబడింది. చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా, చూడండి, ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు. నంబర్ 1, ఆయన ఏ స్వరూపి అంటే ఆయన సత్య స్వరూపి. రెండవది పరిశుద్ధుడైన వాడు. చెప్పు సంగతులేవనగా. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ దేవుడు అన్నాడు, తను పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ ద హోలీ వన్, నేను పరిశుద్ధుణ్ణి అన్నాడు. ఎలాంటి పరిశుద్ధుడు ప్రభు అంటే, ఆ పైన చదువుకున్న వచనంలో మనం గమనిస్తే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును. అంటే ఒక మాటలో దేవుడు ఒక ద్వారం తెరిస్తే ఎవరు దాన్ని ఏం చేయలేరట, మూయలేరు. దేవుడు ఒక ద్వారాన్ని మూస్తే ఏ ఒక్కరు దాన్ని ఏం చేయలేరు, తెరవలేరు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాగ్దానం నమ్ముతున్నారా ఈరోజు? లెట్ us టేక్ దిస్ ప్రామిస్ ఇన్ దిస్ ఇయర్. ఈ 2025 సంవత్సరంలో నా దేవుడు నా కోసం తెరిచే ఏ ద్వారాన్ని కూడా ప్రపంచంలో ఏ ఒక్కరూ మరలా మూయలేరు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కూడా దేవుని మాయపరచండి. దట్ షుడ్ బి యువర్ కాన్ఫిడెన్స్, దట్ షుడ్ బి యువర్ హోప్ ఆన్ గాడ్. దేవుడు ఏదైనా ద్వారాన్ని మూస్తే మరలా దాన్ని ఏ ఒక్కరు తెరవలేరనే విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి అధికారం కలిగిన దేవుడు ఆయన. మొట్టమొదటిగా ఆయన ప్రణాళికలు కుళ్ళు పట్టలేదు. ఆయన ఇన్కరప్టబుల్ ప్లాన్స్ మన పక్షాన కలిగి ఉన్న దేవుడు. రెండవది, ఆయన మన పట్ల చేసే అద్భుతాలను ఏ ఒక్కరూ మార్పు చేయలేరు. నీకోసం తెరవబడే ద్వారాలు దేవుడు నీకోసం తెరిచినప్పుడు ఏ ఒక్కరూ వాటిని మూయజాలరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క సంఘానికి ఆయన అనుగ్రహించే మాటలన్నీ రాస్తున్నప్పుడు ఈ ఫిలదెల్ఫియా అనే సంఘం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నేను ద్వారం తెరిస్తే ఏ ఒక్కరు దాన్ని మూయలేరు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటాం, ప్రభువా నా కోసం ఈ ద్వారం తెరవండి. బహుశా మీలో చాలామంది ఇక్కడ దేవుని కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారేమో. ఒక ఉద్యోగం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరంలో అయినా నాకు మంచి ఉద్యోగం రావాలని. లేదా ఒక జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు బహుశా ఇక్కడ ఉన్నారేమో. ఒక గృహ నిర్మాణం కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. మీ జీవితంలో ఏదో ఒక దీవెన, ఏదో ఒక ఆశీర్వాదం కోసం, ఒక విడుదల కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారేమో. చాలామంది సాక్ష్యాలు చెప్పారు ఆల్రెడీ. ఇంకా కొంతమందికి అవకాశం లేక వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ సంవత్సరంలో దేవుడు అనేక మంది ప్రార్థనలు ఏ విధంగా విన్నాడో అద్భుతమైన సాక్ష్యాలు మనం విన్నాం. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆయన చేతిలో ఏముందట? తాళపు చెవి ఉందట. ఆ తాళపు చెవికి పేరు కూడా ఉంది, దావీదు తాళపు చెవి అన్నాడు. చెప్పండి, ఏ తాళపు చెవి అంటది? అంటే దాని అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని పదాలు మనకు అర్థం కాదు. అంటే దావీదు గారికి ఒక పెద్ద బీరువా ఉండి ఉంటుంది, దానికి ఓ తాళపు చెవి ఉంటుంది. అది వాళ్ళ మనవల దగ్గర నుండి ఎవరి దాకా వచ్చింది? యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆ తాళపు చెవి ఆయన పట్టుకొని, ఇగో దావీదు గారి తాళపు చెవి నా దగ్గర ఉందని. ఇక్కడ ఎవరైనా బ్యాంక్ మేనేజర్లు ఎవరైనా ఉంటే బ్యాంకులో లాకర్లు ఉంటాయి. ఆ లాకర్స్కి తాళపు చెవులు ఉంటాయి, పెద్ద పెద్దవి. వాళ్ళు అవి పట్టుకుని వెళ్ళి ఆ లాకర్స్ని సాయంకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వాటిని క్లోజ్ చేయాల్సిన పరిస్థితి. ఎవరైనా లాకర్స్ ఉన్నవారికి ఆ విషయం తెలుసు. తాళపు చెవులు కొన్ని సందర్భాల్లో పెద్ద పెద్ద ద్వారాలు తెరవాలంటే, ఇప్పుడు ఆ ఫిజికల్గా తాళపు చెవులు లేవు, కానీ అంతా కూడా ఇప్పుడు ఏమొచ్చేసినాయి? డిజిటల్ లాక్స్ వచ్చేసినాయి. మనకు ఫేస్ ఐడెంటిఫికేషన్, మనం నిలబడితే డోర్లు ఓపెన్ అయిపోతున్నాయి. మన ఫేస్ని చూసుకుని ఆ డోర్లు ఓపెన్ అవుతాం. లేదా మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా. టెక్నాలజీ కొన్నిసార్లు మరలా వెనక తీసుకెళ్ళిపోద్దాం అనిపిస్తూ ఉంటుంది. పూర్వదినాల్లో ఫింగర్ ప్రింట్ నుంచి సంతకాల్లోకి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ సంతకాల్లోంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మళ్ళీ ఫింగర్ ప్రింట్లకే. అన్నీ ఇప్పుడు టీచర్లు కూడా స్కూల్కి వెళ్ళకనే ఏమేసేయాలా? మరి అది వేయకూడదనే కదా చదువుకున్నాం మనం, సంతకం పెట్టుకోవాలని. మళ్ళీ మీరు ఫింగర్ ప్రింట్లు వేస్తున్నారంటే మరి తప్పదు. కొన్నిసార్లు టెక్నాలజీ అలా రివాల్వ్ అవుతూ ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. సరే, గమనించండి. తాళపు చెవులు స్త్రీలకు ప్రాముఖ్యంగా ఇంట్లో బీరువాలు ఉంటే బీరువాలకు ఏముంటాయి? తాళపు చెవులు ఉంటాయి. అందులో బంగారం ఉందండి, ఇంక అసలు మనం మాట్లాడక్కర్లేదు. ప్రతిసారి ఆ బీరువా ఓపెన్లో ఉందా క్లోజ్లో ఉందా చూసుకుంటా ఉండే తాళపు చెవి. అంటే ఏదైనా ఒక విషయం తెరవాలి అన్నా లేదా దాన్ని ముయ్యాలి అన్నా ఈ తాళపు చెవి ఏం చేస్తుంది? ఉపయోగపడదు. ఓన్లీ వన్ కీ, వీ ఓపెన్ ఇట్ అండ్ వీ క్లోజ్ ఇట్. యేసుక్రీస్తు ప్రభు చేతిలో దావీదు తాళపు చెవి ఉందట.
దాని అర్థం ఏంటో తెలుసా? హీఈస్ ద గాడ్ ఆఫ్ అథారిటీ అండ్ డొమినియన్. దావీదు అనగానే ఇశ్రాయేలు రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించిన రాజు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు కాలంలో ఇశ్రాయేలు రాజ్యం మునుపెన్నడూ చూడలేంత అద్భుతాలను, ఆశీర్వాదాలను, అభివృద్ధిని చూశారు. దేవుని మందిరాన్ని కట్టడానికి కావలసిన వనరులన్నీ కూడా దావీదు సమకూర్చాడు. ఆ కాలంలో బంగారాన్ని విపరీతంగా కూడబెట్టాడు. అనేక మంది ప్రజలు దావీదు యొక్క సంరక్షణలో వారు ఎదిగారు. అప్పటి నుంచి దావీదు తాళపు చెవి అనగా సరైన అధికారము, సరైన డొమినియన్ అనే మాట మనం చూస్తే యేసు ప్రభు చేతిలో దావీదు తాళపు చెవి ఉంది అనగా ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు సెసలైన అధికారం ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. లోక సమాన అధికారులు కొంతకాలం ఉంటారు, గతించిపోతారేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఉన్న అధికారం ఎల్లప్పుడూ ఉండే అధికారం. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏ ఒక్కరు కూడా అధికారం నుండి ఏం చేయలేరు, దింపేలేరు. ఏ ఒక్కరు వెనక పంపించలేరు. ఆయన నిత్య అధికారం కలిగిన వాడు, సర్వాధికారం కలిగిన వాడు. ఆ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి ఆయన నిరంతరం ఏమైనాడు? ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడనే మాట. యేసు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన అధికారము అనేక సందర్భాల్లో రుజువు చేయబడింది. ఆయన దేవుడు కాబట్టి సృష్టి మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. కాబట్టే శిష్యులు గలిలయ సముద్రం మీద వెళుతున్నప్పుడు తుఫాన్లో చిక్కుకుంటే యేసు ప్రభు నీటి మీద ఏం చేసి వచ్చాడు? ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ప్రపంచ చరిత్రలో ఎవరైనా నీటి మీద నడిచిన వాళ్ళు ఉన్నారా? నీటి మీద నడుచుకుంటూ వచ్చి తన శిష్యులను కాపాడిన చరిత్ర ఎక్కడైనా ఉందా? బైబిల్లో మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఆయనకి ఏముంటుంది? అధికారం ఉంది. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు ఆయన. నాన్నగారు చెబుతుంటారు, ఒకసారి పూనా నగరంలో ఒక యోగి ముంబై నగరం వచ్చి, ముంబైలో బీచ్ ఉంటుంది, అక్కడ అందరితో అన్నాడు, భక్తులారా నేను నీటి మీద నడుస్తాను యేసు ప్రభు నడిచినట్టుగా అనగానే అందరూ పూలదండలు పట్టుకుని వచ్చేసారు. కొంతమంది గజమాలను పట్టుకుని వచ్చి ఉంటారు. ఈయన కనుక నీటి మీద నడవగానే ఏం వేసేయాలని? ఆ పూలదండలు వేసేయాలని. సరే ఈయన వచ్చాడు, అందరికి అభివాదం చేసిన తర్వాత, భక్తులారా కొంచెం లోపల తీసుకెళ్ళండి అన్నాడు. ఆ నడిచేది ఎక్కడ నుండి నడితే పోదా? అందరూ చూస్తారు కదా దగ్గరగా. అబ్బే కుదరదు, యోగి గారికి కొన్ని నియమాలు ఉంటాయి అని చెప్పి ఓ పడవలో తీసుకెళ్ళి లోపలికి వదిలిపెట్టారు. అయ్యగారు దింపమంటారా? ఆ దింపేయండి అన్నాడు. దింపేసిన తర్వాత నడిచేస్తున్నాడు ఆయన. ఎక్కడికి అంటే లోపలికి. అందరూ అనుకున్నారు, అరే నడుస్తానన్నాడు నీటి మీద కాదరా, లోపల నడుస్తాడా? అది మనం కూడా చేయగలం కదా. అలా నడిచి 3 రోజుల తర్వాత శవమై తేలాడు పైకి. అందరూ దండలు పట్టుకొచ్చారు, గజమాలను పట్టుకొచ్చి శవం మీద కప్పేసి వెళ్ళిపోయారు అందరూ. ఎందుకు అతను నడవలేకపోయాడంటే అతను సామాన్యమైన మనిషి. యేసు ప్రభు ఎందుకు నీటి మీద నడవగలిగాడు? ఆయన దేవుడు కాబట్టి, సర్వాధికారంగా దేవుడు కాబట్టి సృష్టి మీద ఆయనకేముంది? అధికారం ఉంది. మనిషి యొక్క పాపములు క్షమించడానికి మనుష్య కుమారునికి ఏముంది? అధికారం ఉంది అన్నాడు. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఎందుకు యేసు ప్రభు ఒక్కడే మన పాపాలు క్షమించగలడు అంటే ఆయన ఒక్కడే మన పాపముల నిమిత్తం క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి. చెప్పండి, మన పాపముల నిమిత్తం ఏం చెల్లించాడు? ఆయన క్రయధనాన్ని చెల్లించాడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కుమార్తె ఉందనుకుందాం, లేదా కుమారుడు ఉన్నాడు అనుకుందాం. పక్కింట్లోకి వెళ్ళి టీవీ బద్దలు కొట్టేశాడు మీ అబ్బాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బాబు ఎంత మంచి బాబు నాయన, నువ్వు మా ఇంట్లోకి వచ్చి టీవీ బద్దలు కొట్టేశావు, మాకు చాలా ఆనందంగా ఉందని 4 స్వీట్లు పెట్టి పంపిస్తారు అతన్ని. అవకాశం ఉంటే ఆ కిటికీ కట్టేస్తారు, లేదా మంచం కోడి కట్టేస్తారు. ఎంత ఉంటాడు కదా, మంచం కోడి కట్టేసి మీ అమ్మ నన్ను రాని అంటారు. ఈ లోపల వార్త అటు ఇటు చెదిరి మమ్మీ డాడీకి తెలిసినప్పుడు వాళ్ళ నాన్నగారు గవ్వ, మరి వాడంటే ప్రేమ కాబట్టి లేదా కుమార్తె అంటే ఇష్టం కాబట్టి గవ్వ వస్తాడు లోపలికి. ఏం జరిగిన పరిస్థితి అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఏమైందండి, ఏమైందంటారండి, మీ అబ్బాయి మా టీవీ పగలగొట్టేసాడండి, అందరూ బట్టే మంచం కోడి కట్టేసామండి. మరి ఇప్పుడు వాడు విడుదల పొందాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, టీవీ మొన్నే కొన్నామండి 30,000 పెట్టి, ఆ 30,000 కనుక మాకు ఇచ్చేసారనుకోండి, మేమేం చేస్తాం? మీ వాడిని వదిలేస్తాం. సరే, ఇప్పుడు 30,000 ఆ తండ్రి పట్టుకొచ్చి కట్టేసిన తర్వాత, వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ కొడుకుని తీసుకెళ్తూ ఉంటాడు. తీసుకెళ్ళేటప్పుడు ఓ మాట చెప్తాడు, ఏమన్నా తెలుసా? నేను పెనల్టీ చెల్లించాను గనుక, మరలా టీవీ కొత్తది కొనిచ్చాను గనుక
మరలా ఇంకెప్పుడు మా కొడుకుని మీరు ఏమనడానికి ఎందుకంటాడు ఆ మాట? చెప్పండి, ఎందుకన్నాడు ఆ మాట? ఆ పెనాల్టీ చెల్లించాడు కాబట్టి. చెల్లించకుండా ఏమండి మా వాడిని వదిలేండి అని చెప్పాడు అనుకోండి, వాళ్ళు వదిలేస్తే వదిలేయచ్చు, కానీ వాడు కనబడగానే ప్రతిసారి ఏమంటారు వాడిని? టీవీ పగలగొట్టేశారు మీ వాడు, టీవీ పగలగొట్టేసింది మీ కుమార్తె అనే ప్రతిసారి ఆ నేరము లేకపోతే ఆ అఫెన్స్ వారి మీద మోపబడే ఉంటుంది. కానీ ఎప్పుడైతే పెనాల్టీ చెల్లించబడిందో ఆ అఫెన్స్ నుండి విడుదల పొందారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు రావడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో కలిగే అద్భుతం ఏంటో తెలుసా? అఫ్ కోర్స్ వీఆర్ సిన్నర్స్, వీ హ్యావ్ కమిటెడ్ సిన్ అగైన్స్ గాడ్. దేవుని పక్షంగా మనం పాపం చేసి దేవుని దూరం అయిపోయాం, ఆయన గాయాలు రేపాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మన పక్షంగా ఆయన పెనాల్టీ చెల్లించాడు గనుక ఆయన దగ్గరకు వచ్చిన వారిని లేదా ఆయన శరణం వచ్చిన వారు ఇంకెప్పుడు కూడా అపరాధులుగా ఏం చేయబడరట? ఎంచబడరంటే అర్థం ఏంటో తెలుసా? నీ మీద నా పాపాన్ని ఆయన తీసేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. సన్ ఆఫ్ మ్యాన్ హెస్ అన్ అథారిటీ టు ఫర్గివ్ యువర్ సిన్స్. యు నో వై? హి ఈస్ ద ఓన్లీ వన్ హూ పెయిడ్ ద పెనల్టీ ఫర్ యు అండ్ ఫర్ మీ. నీ కొరకు నా కొరకు పాప క్రయధనాన్ని చెల్లించిన వాడు ఆయన ఒక్కడే చరిత్రలో. కాబట్టి ఆయన మన పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు. దావీదు తాళపు చెవి కలిగి ఆయన క్షమిస్తే వారి మీద నేరం మోపేవాళ్ళు ఇంకెవరో లేరు. ప్రియులారా, నిత్య జీవ ద్వారాలు మన కోసం ఆయన తెరిస్తే ఆ నిత్య జీవాన్ని అడ్డుకునే శక్తి భూమి మీద మరెవరికి లేదు. కారణం, యు ఆర్ క్లెన్స్డ్ అండ్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అండ్ యు ఆర్ ఎయిర్ ఫర్ జీసస్. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారసుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం దేవుడు నీ కొరకు తెరవబోతున్న ద్వారం ఏదైతే ఉందో 2025 సంవత్సరంలో దేవుడు మీలో అనేక మంది జీవితాల్లో గొప్ప ద్వారాలు తెరిచునుగాక. లెట్ us రిసీవ్ ఇట్ బై ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసంతో స్వీకరిద్దాం. ఏ ద్వారాలు తెరవబడాలని మీరు కోరుతున్నారో వాటికి మించి దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయునుగాక. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియులారా, ఆయన వైపు దృష్టి నిలుపుదాం. ఆయన మన కోసం ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. చిన్నప్పుడు మా నాన్నగారు రాజమండ్రిలో మేము సేవ ప్రారంభించినప్పుడు, మా తల్లిదండ్రుల సేవ ప్రారంభించినప్పుడు మేము రాజమండ్రిలో పుట్టాం. మా అక్క, నేను, మా తమ్ముడు ముగ్గురం రాజమండ్రిలోనే పుట్టి పెరిగాం. ఆ సందర్భంలో మా పరిస్థితి ఎలా ఉండేది అంటే, నాన్నగారు ఆ సందర్భాల్లో చెబుతూ ఉంటారు, నేను కూడా తల్లిగారిని కూడా చాలా విషయాలు అడిగి ఒక డైరీ పెట్టుకున్నాను, దానిలో రాస్తూ ఉంటారు. అమ్మ, మా చిన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అని అడిగితే కొన్ని సందర్భాల్లో మా తల్లి చెప్తూ ఉంటారు, మాకేదైనా అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఒక చిన్న నర్సింగ్ హోమ్ ఉండేది మా ఇంటి ప్రక్కనే. ఆయన కూడా అప్పుడప్పుడు మాకు వైద్యం చేస్తుండేవాడు. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీ రష్డ్ ఇన్ టు గవర్నమెంట్ హాస్పిటల్. ఒక రోజున నాకు జ్వరం ఏదో వచ్చింది. మా నాన్నగారు నన్ను జాగ్రత్తగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చూసిన తర్వాత ఒక బ్రౌన్ కలర్ షీట్ చిన్న చిన్న ముక్కలు చేసి స్లిప్స్ ఉండేవి, దాని మీద ఏదో రాసేవాడు ఆయన. డాక్టర్ గారు రాసేదంతా ఎవరికి అర్థమవుతుంది? వెరీ నైస్. అయితే నర్సు గారికి లేకపోతే మెడికల్ షాప్ ఆయనకి, వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. మనకేం అర్థం అవుతుంది? పి అని ఎలా ఉంటుంది అంటే పారాసెటమాల్ అనమాట, ఏ అని ఎలా ఉంటాయి ఎనాసిన్ అనమాట. అవి వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి, మనకు అర్థం అవ్వవు అన్నీ కూడా. సరే, ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పైన ఏదో రాశారండి, ఎవరికి అర్థం అవ్వట్లేదంటే, పెన్ పని చేస్తాం లేదో చూసానయ్యా అన్నాడంట. అది కూడా మెడిసిన్ అనుకుంటే మొత్తం తిరిగేసాడు ఆయన. ఎందుకంటే ఆ కింద కూడా అలాగే ఉన్నాయి, ఆ రాతలు అలాగే ఉన్నాయి. అది కూడా ఏదో మెడిసిన్ అనుకుని తిరిగాడు కానీ ఎక్కడ దొరకలేదు. సరే, మా నాన్నగారు మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత నాకు అనారోగ్యం చేసింది కదా, డాక్టర్ గారు ఒక స్లిప్ తీసుకుని ఏదో రాశాడు దాని మీద. వెంటనే నర్సు గారు అన్నారు, పాస్టర్ గారు మీ అబ్బాయి గారికి ఇంజక్షన్ చేయాలండి అన్నారు. అవునా అని చెప్పి లైన్లో నిలబడిన తర్వాత అక్కడ ఇంకో నర్సు గారు ఉన్నారు. ఆమె ముఖం చూడగానే ఈమెకి జాలి, కనికరం, ప్రేమ ఇలాంటివి ఏమీ ఉండవని ముందే తెలిసిపోయింది నాకు. అందరు నర్సులు అలా ఉంటారు అని అనుకోకండి. ఎవరైనా నర్సులు ఉంటే నా మీద మీరు కోపం పెట్టుకోకండి, మీరు మంచి నర్సులు మీరు. కానీ పూర్వదినాల్లో కొంతమంది ఉండేవారు, వాళ్ళు చూడగానే, ఎందుకంటే మరి రోజుకి వందలాది మందికి ఇంజక్షన్ చేయాలంటే వాళ్ళకు కూడా ఏమండి చక్కగా మృదువుగా బాబు నాయన పాప అని చేస్తారా? వాళ్ళకు కూడా ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకున్న బాధలు వాళ్ళకుంటే. భర్త ఏదని అన్నాడంటే ఆ రోజు అందరి పని అయిపోయిందే, సూదు లొంగిపోవాల్సిందే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ చూపించాలి? పేషెంట్ల మీద. అప్పుడు స్టెరైల్ చేసిన ఇంజెక్షన్స్ ఉండేవి, ఆ తర్వాత డిస్పోజల్ వచ్చినాయి, కానీ అప్పుడు స్టెరైల్ చేసి వేస్తూ ఉండేవారు కదా.
ఆ సందర్భంలో మా నాన్నగారు వచ్చి, నాయన ఒక ఇంజెక్షన్ అంటే బాబు వేసుకోరా అనగానే లైన్లో నిలబడ్డాను. నర్సు గారి దగ్గర రాగానే నాకు ఏదో ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది. కసాకమని పొడిచింది ఆమె. పొడవగానే జ్వరం తగ్గిపోయింది, కానీ చెయ్యి ఎంతలా వాసిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ నా చెయ్యి లెగట్లేదు, మొత్తం ఈ మాత్రం సైజు వాసిపోయి ఏదో జిమ్ చేసినప్పుడు అవుతుంది చూసారా, అలాగైపోయింది. ఆ సందర్భంలో మళ్ళీ మా నాన్నగారు వచ్చి, బాబు మరలా వెళ్దామా హాస్పిటల్కి? డాడీ ఈ చెయ్యి కూడా ఇలా ఉండాలని లేదండి మీకు? 2 చేతులు గాయపరుస్తారా? నేను మరలా ఇంకెప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి రాను, ఇంకెప్పుడు నేను రానండి అని చెప్పి అలాంటి పరిస్థితి అన్నమాట. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం. ఆ వాతావరణం అంతా చూస్తున్నప్పుడు ఆ పరిస్థితి అంతా కూడా. దేవుని నామమహిమార్థం చెబుతున్నాను ప్రియులారా, నేను రక్షణ పొందిన తర్వాత దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారాలు నా జీవితంలో జరిగించాడు. అప్పుడు ప్రతి 2-3 నెలలకు ఒకసారి తరచుగా నాకు ఫీవర్ వస్తుండేది. ఐ వాజ్ సో వీక్. అనేక సందర్భాల్లో బహుశా మా పేరెంట్స్ అనుకునేవారేమో, ఈ కుమారుడు కనుక సేవలోకి వస్తే ఎలా సేవ చేస్తాడు, ఇంత బలహీనంగా ఉన్న వ్యక్తి ఎలా సేవ చేస్తాడు? దేవుని సేవ, దేవుని వాక్యం చెప్పడం అంటే చిన్న విషయం కాదు కదా. చాలాసార్లు మీకు చెప్తున్నాను, 1 గంట దేవుని వాక్యం చెప్పడం 8 గంటలు పనిచేయడంతో సమానం. 8 గంటలు. ఒక 3 వర్తమానాలు కనుక ఆదివారం ఇవ్వగలిగితే ఆ దేవుని సేవకుడు 24 గంటలు ఒక వ్యక్తి ఎండలో కష్టపడి ఎంత అలసిపోతాడు, అంత అలసిపోతారట. మాట్లాడడం అంటే అంత కొంచెం కష్టతరమైన విషయమే. అయితే మా కుమారుడు ఎలా సేవ చేస్తాడన్న పరిస్థితి బహుశా మా తల్లిదండ్రులకు వచ్చి ఉండొచ్చు. ద మూమెంట్ వన్ ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్ అండ్ ఆస్క్డ్ హిమ్, లార్డ్ ఐ ట్రూలీ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నా బలం, నా శక్తి, నా జ్ఞానం అయితే కాదు, నీ బలంతో నన్ను నడిపించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి 2001లో నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి 2003 నుంచి దేవుని సువార్త కోసం తిరుగుతున్నాను. ఈ రోజుకి 21 సంవత్సరాలు ఆలు పెరగకుండా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. అనేక ప్రాంతాల్లో అనేక ద్వారాలు దేవుడు నా ముందు తెరిచాడు. దేవుడు తన బలంతో, తన శక్తితో నింపి, కొన్నిసార్లు బ్లెస్సీ గారు అంటూ ఉంటారు, ఏమండి మీకు ఇంత బలం ఎక్కడి నుండి వస్తుందండి, ఎక్కడి నుండి వస్తుందండి ఈ స్ట్రెంత్ అంతా? ఎక్కడికో ప్రయాణం చేసి వస్తాను, 2-3 గంటల కన్నా పడుకోవడానికి ఉండదు, మరలా లేచి మరలా ఇంకో ప్రయాణానికి వెళ్ళాలి. విమాన ప్రయాణాల్లో, కారు ప్రయాణాల్లో అనేక చోట్లకి వెళ్ళి దేవుని సువార్త ప్రయాణించి మరలా వస్తున్నప్పుడు దేవుని కార్యాలు. ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? వెన్ గాడ్ ఓపెన్స్ ఎ డోర్ ఫర్ యూ, నో వన్ ఈజ్ ఏబుల్ టు షట్ ఇట్ డౌన్. దేవుడు నీ కోసం ద్వారాలు తెరిస్తే, ఒక ఆశ్చర్యకార్యం దేవుడు నీ జీవితంలో జరిగిస్తే, మరలా ఏ ఒక్కరు దాన్ని ఏం చేయలేరు, మోయలేరు. నమ్ము ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ కోసం తెరిచే ప్రతి ద్వారము నీకు శ్రేష్టమైనదే. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఏదైనా కారణం బట్టి ఏదైనా ద్వారాన్ని మూసాడా, కంగారు పడొద్దు నువ్వు. దేవుడు మరో శ్రేష్టమైన ద్వారం నీ కోసం ఏం చేస్తున్నాడు, ఆయన తెరవబోతాడని నమ్ము. కొన్నిసార్లు కొంతమందిలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి. మొన్న ఒక చెల్లెమ్మ వచ్చి ఏడుస్తూ ఉంది నా దగ్గర, అన్న నా కోసం ప్రార్థించండి, తట్టుకోలేకపోతున్నాను. ఏమైందమ్మా? ఎంగేజ్మెంట్ వరకు వచ్చి బ్రేక్ అయిపోయిందన్న. చాలా చక్కగా ఎంగేజ్మెంట్ జరిగింది, బంధువులందరికీ చెప్పేసుకున్నాం, అంత బాగానే జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరి ఏమైందో తెలియదు, ఏ పరిస్థితి బ్రేక్ అయిపోయింది పరిస్థితి. నేను చెప్పాను, అమ్మా నువ్వేం కంగారు పడకు, నీలో పొరపాటు లేనప్పుడు, నీ నుండి ఏ విధమైన ఇబ్బంది లేనప్పుడు, వారు కదా ఆ పరిస్థితి తీసుకొచ్చారు, వాళ్ళు కదా మిస్ అయిపోయారు నిన్ను, నువ్వెందుకు బాధపడతావు? నువ్వు ఏదైతే పోగొట్టుకున్నానని బాధపడుతున్నావో దానికి మించి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు, దానికి మించి దేవుడిని నడిపిస్తాడని ఆ సహోదరుతో చెప్పినప్పుడు 2 నెలల క్రితం చక్కని వివాహం జరిగింది ప్రియులరా. అంతకుముందు ఎవరైతే కాదనుకుని వెళ్ళిపోయారో వాళ్ళకన్నా ఎన్నో రెట్లు గొప్ప సంబంధం దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేబీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సంబడి టుడే. దేవుడు భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అదే బ్యాటిల్లో ఉన్నావు. మీ రోజు రిజెక్షన్కి గురయ్యానండి వెస్లీ గారు, తట్టుకోలేకపోతున్నానండి, నన్ను కాదని వెళ్ళిపోయారండి. దేవుడే తప్పించాడు అనుకో, ఒక శ్రేష్టమైన దీవెన దేవుడు నీకేం చేయబోతున్నాడు, ఆయన దయచేయబోతున్నాడు. రిమెంబర్, వెన్ యూ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇఫ్ గాడ్ సేస్ yes, యు ఆర్ బ్లెస్డ్. నువ్వు ఏదైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎస్ అన్నాడు అంటే దేవుడు నిన్ను దీవించాడని అర్థం. హల్లెలూయా. బట్ రిమెంబర్, ఇఫ్ గాడ్ సేస్ నో, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ ఫ్రమ్ ఎ డేంజర్. దేవుడు నువ్వు అడిగింది ఏదైనా ఇవ్వలేదు అంటే, దేవుడు నో అన్నాడంటే ఆయన నిన్నేం చేస్తున్నాడు తెలుసా? ఒక కీడు నుండి ఏం చేస్తున్నాడు, ఆయన భద్రపోతున్నాడు. కొన్నిసార్లు మనం ఏం అడుగుతామో మనకి తెలియదు. పైకి బాగా కనబడేవి లేదా ఆకర్షణగా ఉన్నవి, మన హృదయానికి మంచిగా అనిపించేవని అడిగేస్తుంటాం. కానీ మనకు వచ్చేవన్నీ మంచి కాకపోయినప్పుడు దేవుడు అంటాడు, నో, నీకు ఇవ్వను అని దేవుడు అంటాడు. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ విల్,
థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ మీ ఫ్రమ్ ద డేంజర్. ఆ భయంకరమైన ప్రమాదం నన్ను తప్పించో ప్రభు నీకు వందనాలని దేవునికి స్తోత్రం చెప్పు. మూడోది, సమ్టైమ్స్ గాడ్ సేస్ వెయిట్. ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఎస్ అంటారు, మరొక సందర్భంలో నో అంటారు, కొన్ని సందర్భాల్లో దేవుడు వెయిట్ అంటాడు. వెయిట్ అన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా, నువ్వు గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ టు రిసీవ్ దట్ బ్లెస్సింగ్. దేవుడు నువ్వు ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా అనుభవించినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ సమయంలో ప్రిపేర్ చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ద వే దట్ గాడ్ ప్రిపేర్స్ us is something amazing. నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళాను. దేవుడు నన్ను ప్రిపేర్ చేసిన అనుభవాలు. మన ఇండియన్ ఆర్మీ మన భారతదేశాన్ని కాపాడుతుంటారు. ఏ దేశానికైనా డిఫెన్స్ అనే రంగంలో 3 విభాగాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ కదా. భూతలం పోరాటం చేసేవాళ్ళు సైనికులు, నేవీ అంటే ఇండియన్ నేవీ వాళ్ళు సముద్రం మీద పోరాటం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ గగనతలంలో పోరాడే వాళ్ళు ఉంటారు. ఈ 3 రకాల విభాగాలు మన దేశంలో ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ 3టికి 3 అధిపతులు ఉండేవారు. అయితే మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన ఈ 3ంటికి కలిపి ఒక ఆయన్ని పెట్టేశారు అధిపతిగా. సరే, అవన్నీ వారి నిర్ణయాలు అనుకోండి. అయితే ఈ సైనికులు కొన్నిసార్లు మన దేశాన్ని కాపాడడానికి మన దేశ సరిహద్దుల్లో కొన్ని క్లిష్టమైన ప్రాంతాల్లో వాళ్ళని నియమిస్తూ ఉంటారు. గ్లేషియర్స్ అని కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చలి విపరీతంగా ఉంటుంది అక్కడ. ఎముకలు కొరికే చలి అంటారు కదా. కొన్నిసార్లు మనం 50 డిగ్రీలు ఎండైనా తట్టుకోగలం, కానీ మైనస్లో కలిపిన చలిని మాత్రం తట్టుకోలేం. నేను పోయిన సంవత్సరం ఉజ్బెకిస్తాన్ అనే ప్రాంతం వెళ్ళిన, రష్యా ప్రక్కన ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఫ్లైట్ ల్యాండ్ అవడంతోనే మంచులో దిగిపోయింది అనుకున్నాను నేను, ఎందుకంటే అంతా మంచి ఆ దేశం అంతా. బయటికి దిగిన తర్వాత 4 స్వెటర్లు వేసుకున్నా ఆగట్లేదు చలి. ఈ చేతులన్నీ కూడా రెడ్గా అయిపోయి, టిప్స్ అన్నీ కూడా రెడ్గా అయిపోయి, నేను భారతదేశం వెళ్ళగలనా అని అనిపించింది. అప్పుడు టెంపరేచర్ అంతా చూస్తే -26 ఉజ్బెకిస్తాన్లో. 2 రోజుల నుండి మరలా వెనక్కి వచ్చేసాం. చాలా కఠినమైన చలి. ఎండైనా కొన్నిసార్లు తట్టుకోగలం, కానీ చలిని మాత్రం తట్టుకోలేం. ఇప్పుడు ఈ సైనికులు ఏం చేస్తారంటే ఆ పోస్టుల్లో నియమిస్తారు. అక్కడికి వెళ్ళి వారు దేశాన్ని కాపాడాలి. ఒక కొండ గనక దేశంలో స్వాధీనంలో ఉంటే ఆ కొండ చుట్టూ ఉన్న 50 కిలోమీటర్లు వారి స్వాధీనంలో ఉంటుంది. అందును బట్టి ఎత్తైన స్థలాల మీద పోస్టులు కట్టి అక్కడ సైనికులను పెడతారు. వారు రాత్రింబగళ్ళు కాపలా గాయాలి. ఇప్పుడు సైనికులు ఏం చేస్తారంటే ఆ ప్రాంతం మీదకి వెళ్ళడానికి కింద నుండి వారికి డ్రై ఫ్రూట్స్, ఆ తర్వాత వారికి కావాల్సిన బట్టలు ఇవన్నీ కూడా ఇచ్చి బ్యాగులు తగిలించి కొండ ఎక్కమంటారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ కొండ హెలికాప్టర్ మీద వెళ్ళలేరా? భారతదేశ సైనిక దళంలో హెలికాప్టర్స్ లేవా? బోల్డ్ ఉన్నాయి. కానీ వీరిని తీసుకెళ్ళి హెలికాప్టర్లు అక్కడ పెట్టారనుకోండి, అది మరలా తిరిగి వచ్చే లోపల వీళ్ళందరూ అక్కడ ఏమైపోతారు? చచ్చిపోతారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ వాతావరణానికి వీరు ఏమవ్వలేదన్నమాట. అక్కడ వాతావరణానికి వీరు అలవాటు పడలేదు. ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తారంటే కింద నుండి ప్రయాణాన్ని ప్రారంభించమంటారు. వీరు కొంచెం ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత కొంచెం చలి పెరుగుద్ది, అక్కడ కొంతకాలం ఉంటారు. ఆ చలిని అలవాటు చేసుకున్న తర్వాత ఇంకొంచెం పైకి ఎక్కుతారు. అక్కడ ఇంకొంచెం తీవ్రమైన చలి ఉంటుంది. మెల్లగా ఒక్కగా స్టెప్ బై స్టెప్ వస్తున్నారేమో, ఆ ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చలిని వారు అలవాటు చేసుకుంటారు. ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం చలి అలవాటు అవుద్ది. ఆఖరికి వారు పైకి వెళ్ళిన తర్వాత ఒక 3 నుండి 6 నెలలు సక్సెస్ఫుల్గా అక్కడ పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యం వారి దేహం సిద్ధపరుచుకుంటూ ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్కి హెలికాప్టర్స్ లేక కాదు వాళ్ళని అంత ప్రయాసపడి పైకి ఎక్కమన్నది. వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని ఏం చేయాలా? అలవాటు చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. You know, my friends, sometimes God tests your faith and God tests your devotion toward God. ఆయన పక్షంగా నీకున్న విశ్వాసాన్ని, నీ భక్తిని దేవుడు పరీక్షిస్తుంటాడు. అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు నువ్వు ఎక్కుతున్నప్పుడు ఒకరోజు స్థానానికి వచ్చిన తర్వాత ఇందుకోసమా దేవుడు కొన్నిసార్లు నా జీవితంలో ఆలస్యం చేశాడనే విషయం నీకు అర్థమవుద్ది. బట్ ఆలస్యం కూడా నీకు ఆశీర్వాదమే. God prepares you even when you wait upon God. ఆయన నీ కోసం తెరిచే ద్వారాలు చాలా గొప్పవి, వాటిని ఏ ఒక్కరూ మూయలేరు అనే మాటను గమనిస్తే ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడంటే మాట ఇచ్చి తప్పిపోయినవాడు కాదు. ఆయన నీ కోసం గొప్ప కార్యాలు ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తాడు. 3వ మాట చెప్పిన ముగిస్తాను, సమయం అయిపోయింది. ఈ పరిశుద్ధుని ద్వారా అభిషేకం పొందామని బైబిల్ సెలవిస్తుంది కదా. ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడు? 2025 సంవత్సరాలు దేవుడు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని ఆలోచన చేస్తే 57వ అధ్యాయము యెషయా గ్రంథం
15వ వచనాన్ని మనం చదువుదాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 57 and verse 15. దానిలో ఈ మాట ఇలా రాయబడింది. చదవండి త్వరగా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చూడండి, దేవుడు తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఏమన్నాడు? మొట్టమొదటిగా మహోన్నతుడు, మహాగణుడు, చెప్పండి, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇప్పుడు ఏం చెప్తారంట ఆయన? అంత ఇంట్రడక్షన్ ఇచ్చుకుని తన దాని గురించి ఆ మాటలు చెప్పుకుని ఏం చెప్తున్నారని ఆలోచన చేస్తే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడనైనప్పటికీ వినయము గలవారి ప్రాణమును, చూడండి ఈ మాట అందరూ జాగ్రత్తగా వినండి, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపబడుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద నివసించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దేవుడు ఎవరి దగ్గర నివసిస్తున్నాడంట? ₹1,00,00,000 ఉన్న వాళ్ళ దగ్గర ఉందో బైబిల్లో? ₹1,00,00,000 పోగేస్తే నీ దగ్గరికి వస్తాను బాబు అన్నాడు ఆయన. ₹1,00,00,000 నీకుంటే బోళ్ళంత మంది స్నేహితులు వస్తారు నీ చుట్టూ, కానీ దేవుడు కాదు వచ్చేది. ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, వినయం గలవారిని ఉజ్జీవింపజేయడానికి, వినయం గలవారి దగ్గర, దీన మనస్సు గలవారి దగ్గర నేనేం చేస్తాను? నివసిస్తాను. ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడు అంటే దీనులను ప్రేమించి వారిని హెచ్చించేవాడు. హల్లెలూయా. నీ దీనత్వాన్ని చాలామంది తక్కువగా చూస్తున్నారేమో, ప్రభువుని అంగీకరించి నీలో వినయాన్ని చాలామంది తక్కువగా అంచనా వేస్తున్నారేమో. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది 2025 ఈ ఇయర్లో దేవుడు దీనులను బహుగా హెచ్చించబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. గాడ్ ఈస్ గోనా ఎగ్జాల్ట్ ద పీపుల్ హూ ఫిల్డ్ విత్ మీక్నెస్. సాత్వికంతో, వినయంతో ఉన్న వారిని దేవుడు హెచ్చించడానికి ఆయన ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. నీలో నాలో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ 2025 సంవత్సరంలో దేవుని చేతులను బలంగా వాడబడాలి అంటే, ప్రభావవంతంగా నువ్వు జీవించాలంటే, దేవుని అభిషేకం క్రింద నువ్వు నిలబడాలి అంటే, దేవుని అభిషేకంతో చాలా బలంగా ఆయన రాజ్య విస్తరణ కోసం నువ్వు వాడబడాలంటే, నీలో నాలో మనందరిలో ఉండాల్సిన ఒక లక్షణం ఏంటో తెలుసా? దీనత్వము. అందరూ చెప్పండి, ఏముండాలా? దీనత్వం ఉండాలా. యోహాను గారు బైబిల్లో మనందరికీ తెలుసు కదా. యోహాను గారు తెలుసా తెలీదా మనకి? ఏ యోహాను గారు అని అడుగుతున్నారు కదా మీరు. నాకు తెలుసు. సరే, ఏ యోహానులు ఉన్నారు బైబిల్లో? ప్రధానంగా ఉన్నవాళ్ళు ఎవరు చెప్పండి? బాప్తిస్మిచ్చు యోహాను, ఆ తర్వాత ఇస్కరేతు యోహానా. అమ్మ ఇస్కరేతు యోహాన్ ఏంటమ్మా అది? ఇస్కరేతు యోధా. యోహాన్ గారు ఎవరో? శిష్యుడైన యోహాన్. ఆయన్నే అపోస్తలుడైన యోహాన్ అంటారు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? అదే యాకోబు సహోదరుడు కూడా ఆయనే కదమ్మా, శిష్యుడే కదా. అపోస్తలుడైన యోహాను ఆయనే. బైబిల్ గ్రంథంలో జాన్ మార్కు అనే మారు పేరు కలిగిన యోహాన్ ఒక ఆయన ఉన్నారు. ఇలా కొంతమంది యోహాన్లు ఉన్నారు. ఇప్పుడు మీ ముందు కూడా ఒక యోహాన్ నిలబడ్డా. నా పేరు కూడా ఏంటి చెప్పండి? అంటే నేను బైబిల్లో లేను, కానీ బైబిల్లో ఉన్న పేరు పెట్టుకుని నా పేరు కూడా జానే కదా. సరే, యోహాను ఆయా సందర్భాల్లో తన సువార్తను రాస్తూ ఏమన్నాడు తెలుసా? తన పేరు ఎక్కడైనా రాయాల్సి వచ్చినప్పుడు యోహాను గారు వాడిన పద్ధతి నాకు చాలా ఇష్టం. ఆయన ఏమంటాడు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా పేరు అని రాసుకోవచ్చు కదా. ఆయన జాన్ అనబడే నేను, యోహాన్ అనబడే నేను అని రాయొచ్చు కదా. కానీ అలా రాయలా. యోహాన్లో ఉన్న తగ్గింపు ఎంత గొప్పది అంటే, యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట వాడాడే కానీ ఆయా సందర్భాల్లో యోహాను తన పేరు రాసేసుకోవాలనే ప్రయత్నం అయితే చేయలేదు. అంటే అతను ఏమి నేర్పించాలనుకున్నాడంటే, యోహాను దీనత్వం కలిగిన వాడు అనే విషయాన్ని ప్రపంచాన్ని నేర్పించాలనుకున్నాడు. నేను అనుకుంటాను ప్రియులారా, యోహానులో దీనత్వం ఉంది కాబట్టే బాధ్యతలు దేవుడు గొప్పగా పెట్టాడు అతని మీద. హల్లెలూయా. సిలువ దగ్గర యేసు ప్రభు తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించారు? యోహానుకే. ఇదిగో నా తల్లి, ఇదిగో నీ కుమారుడని యోహాను గారికి మరియను యోహాను గారికి అప్పగించడం ఉద్దేశం ఉండదు తెలుసా? యోహానులో ఏముంది? దీనత్వం ఉంది. నేను చెప్తున్నా దేవుని సేవకునిగా, నువ్వు ఎంత దీనుడు అయిపోతావో, ఎంత దీనత్వంతో నింపబడతావో అంత బలంగా దేవుడు నేను వాడుకొని పోతున్నాడు ఈ సంవత్సరంలో. హల్లెలూయా. నీ కుటుంబానికి దీవెనకరంగా, నీ సంఘానికి దీవెనకరంగా, మన జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి, ప్రపంచానికి దీవెనకరంగా నువ్వు ఉండాలంటే లెర్న్ టు బి హంబుల్
and exalt the name of God, and God will exalt you in His time. దేవుడు నేను హెచ్చించి బలపరిచి ఆయనను వాడుకుంటాడు. ఆయన పరిశుద్ధుడనే దేవుడు. ఎలాంటి పరిశుద్ధుడు అంటే కుళ్ళు పట్టని పరిశుద్ధుడు. ఆయన ద్వారం తెరిస్తే ఎవరు మూయలేరు, అధికారం కలిగిన పరిశుద్ధుడు. మూడవది దీనులను ఉద్ధరించే పరిశుద్ధుడైన. హల్లెలూయా. దీనత్వంతో ఎవరైతే నింపబడుతున్నారో, ఒకవేళ ఎంతవరకు అహంభావంతో రగిలిపోయావేమో, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న చదువును బట్టి, నీకున్న అందాన్ని బట్టి, నీకున్న కులాన్ని బట్టి, మతాన్ని బట్టి కొన్నిసార్లు నీలో గర్వం వచ్చేసిందేమో. నాకేంటండి, నేను ఇందండి, నేను అదండి అని బహుశా కొన్నిసార్లు నువ్వు దేవుని దూరం అయిపోయిన పరిస్థితులు ఉంటాయి. బీ హంబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ. దేవుడిని ఎన్నుకుని వాడుకుని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తాడు. 1938 సంవత్సరంలో అమెరికా దేశంలో ఒక కుమారుడు జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి జార్జ్ ఓర్వెల్ అనే పేరు పెట్టారు. బహుశా అతను పుట్టినప్పుడు ఇంత గొప్పగా దేవుని చేతిలో వాడబడతాడని చాలామంది అనుకోకపోవచ్చు. కానీ అతను యవన కాలంలోకి వచ్చిన తర్వాత దేవుని చేతిలో బలంగా వాడబడాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని దేవుని చేతిలో తన జీవితాన్ని పెట్టడం ద్వారా, హంబుల్నెస్ నేర్చుకోవడం ద్వారా, వినయం ద్వారా ఆ వ్యక్తి దేవుని దర్శనాన్ని గుర్తించగలిగాడు. తన జీవితంలో 1938 సంవత్సరంలో పుట్టిన ఆయన రీసెంట్గా అంటే 2023 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున పరలోక రాజ్యానికి వెళ్ళిపోయారు. ఏప్రిల్ 14 జార్జ్ ఓర్వెల్ గారు పరలోక రాజ్యానికి వెళ్ళిన ఆ రోజు నేను అనుకుంటాను పరలోకంలో ఒక గ్రాండ్ సెలబ్రేషన్ ఉంటుందేమోనని. ఒక వరల్డ్ కప్ గెలిచిన ఒక దేశం ఆ దేశానికి వచ్చినప్పుడు దేశ ప్రజలందరూ ఏ విధంగా వారికి ఆహ్వానం పలుకుతారో, జార్జ్ ఓర్వెల్ అనే దేవుని సేవకుని ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు కూడా బహుశా అదే సెలబ్రేషన్ ఉండదు. ఎందుకోసం తెలుసా? అతని జీవితంలో ఎన్ని లక్షల మందిని ప్రభువుతో నడిపించాడు ఆయనకి తెలియదు. కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశాడు ఆయన పుస్తకాల ద్వారా, ఆయన పరిచర్య ద్వారా. జార్జ్ ఓర్వెల్ గారి గురించి నేను అనేక సందర్భాల్లో చదువుతుంటే, హీఈస్ ఆల్వేస్ బిజీ ఇన్ ప్రొక్లైమింగ్ గాస్పుల్. ఎప్పుడు కూడా ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేసేవాడు కాదట. ఏ మినిట్ ఉన్నా కానీ, ఒక్క నిమిషం ఆయనకి సమయం దొరికిన దేవుని సువార్తను ప్రకటించాలి, ప్రభు సువార్తను అందించాలని గాస్పుల్ బేరర్గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సువార్తను ప్రకటించారు. ఆయన్ను మరియు మరొక సహోదరుని కలిపి గాస్పుల్ స్మగ్లర్స్ అని పిలుస్తారు వాళ్ళని. అంటే స్మగ్లింగ్ అనే మాట కొంచెం నెగిటివ్గా ఉపయోగించినప్పటికీ కూడా చాలామందిని ఆయన చూసి గాడ్ స్మగ్లర్ అని పిలిచేవారట ఆయన్ని. కారణం ఏంటో తెలుసా? ఎక్కడెక్కడైతే బైబిల్ని బ్యాన్ చేశారో, ఏ దేశాల్లో బైబిల్ రాకూడదన్నారో అలాంటి దేశాలకి బైబిల్ని తీసుకుని వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించడంలో ఆయన మరియు మరొక సహోదరుడు చాలా ప్రయాసపడ్డారు. అందును బట్టి వాళ్ళని చూసిన వాళ్ళందరూ వీళ్ళు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? స్మగ్లింగ్ చేస్తారని పేరు పెట్టారు. డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, గోల్డ్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, చెప్పండి, డైమండ్ స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, మనుషులు స్మగ్లింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ జార్జ్ ఓర్వెల్ గారు ఎవరు స్మగ్లింగ్ చేసేవాడు తెలుసా? దేవుని స్మగ్లింగ్ చేసేవాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మా దేశంలోకి రావడానికి వీల్లేదో, యేసు ప్రభు మా జీవితంలో మా దేశంలో రావడానికి వీల్లేదని అనేక మంది ఎవరైతే ఆ బంధకాలు వేశారో ఆ దేశాలకు దేవుని సువార్తను పట్టుకెళ్ళి, బైబిల్ని పట్టుకెళ్ళి అనేక మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు జార్జ్ ఓర్వెల్ గారు. ఆయన ఎంత దీనుడు అంటే, ఆయన విమానాల్లో ప్రయాణం చేసినప్పుడు, రోడ్డు మీద నడిచినప్పుడు ఎవరైనా కనబడితే సువార్త చెప్పకుండా వదిలేవాడు కాదట. ఆయన ప్రభు సువార్త ప్రకటించాలి, దేవుని సత్యం ప్రకటించబడాలని. నేను అనుకుంటాను ఆయన జీవితంలో అనేక మందిని ప్రభువుతో నడిపించి బడా నమ్మకమైన మంచి దాసుడా ఆయన దేవుని చేత పిలువబడి ఉంటాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, దీన మనస్సు గలవారిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వాడుకొనబోతున్నాడు, తన మహిమ కొరకు వాడుకుంటాడు. నేను ప్రకటిస్తున్నాను దేవుని సేవకునిగా, the more you humble yourself in the presence of God, God is going to use you mightily to save your family, to save your community. నీ కుటుంబాన్ని ప్రభావితం చేయడానికి, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేయడానికి 2025వ సంవత్సరంలో దేవుడు నేను చాలా బలంగా వాడుకొనబోతున్నాడు. ఎందుకోసం అంటే నువ్వు ఆయన చేతులకు సమస్తాన్ని అప్పగిస్తున్నావు కనుక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఈ సంవత్సరంలో దేవుని సువార్తను మరింత వేగంగా ప్రకటించగలిగే సంవత్సరంగా మనం దేవుని చేతిలో తగ్గించుకుని, ప్రభువా నన్ను వాడుకో, నన్ను వినియోగించిన ఆయన, నీ సువార్త కొరకు నన్ను వినియోగించని దేవుడు మనకిచ్చిన సమయము, మనకిచ్చిన సామర్థ్యము, మనకిచ్చిన తలాంతులు ప్రభు చేతిలో మనం పెట్టగలిగితే ఈ సంవత్సరంలో దేవుడు బలంగా మనం వాడుకొనబోతున్నాడు. అద్భుతాలు మన ద్వారా దేవుడు చేయబోతున్నాడు. వీరి పక్షాన వీరి దేవుడు ఉన్నాడని అనేక మంది గుర్తించినట్లుగా స్పష్టమైన విధానంలో దేవుడు మన జీవితంలో మేలు చేయబోతున్నాడు. చెప్పండి, నేను ముగిస్తున్నాను వర్తమానాన్ని. మీరు పరిశుద్ధుని ద్వారా ఏం పొందారు?
అభిషేకం పొందినవారు. ఈ మాటనందరూ గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరంలో ఈ పరిశుద్ధుడు ఎలాంటి వాడు అంటే కుళ్ళు పట్టని పరిశుద్ధుడు, రెండవది అధికారం కలిగిన పరిశుద్ధుడు, మూడవది దీనులను ఉద్ధరించగలిగే పరిశుద్ధుడు ఆయన. ఇలాంటి పరిశుద్ధుని ద్వారా అభిషేకాన్ని పొంది ఆయన కృపలో వర్ధిల్లే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.